జనరల్ గా సో ఈరోజు ఆత్మ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి జనరల్ గా ఆత్మ అంటే ఈ భూతాత్మ ప్రేతాత్మ అలా కాదండి. సో అదేంటో ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు ఆత్మ గురించి ఏంటి అనేది మొత్తం మనం చర్చించుకుందాం. ఓకే. సో అందరూ నాతో పాటు రీసెర్చ్ చేస్తారా? ఆల్రెడీ కిషోర్ గారు అన్నిట్లో ఉన్నారు కాబట్టి నా తర్వాత కిషోర్ గారు మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఓం అజ్ఞాన తిమిరాంధస్య కిషోర్ గారు. ప్రభుజీ, మాకు ఇక్కడ కొద్ది సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే 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 అయితే నో ప్రాబ్లం. ఎవరైనా రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ప్రసన్న కుమారి గారు. ప్రతిభ గారు కూడా. ఇద్దరు అన్మ్యూట్ చేసుకోండి. సో డైలీ ఇద్దరు అన్మ్యూట్ చేసుకొని రీసెర్చ్ చేయొచ్చు నా తర్వాత. ఓం అజ్ఞాన తిమిరాంధస్య ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీగురూని వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం సజీవం సహ గణరామునాధాన్వితం తం సజీవం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ
कृपा सिन्धुभ्य एव च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। సో అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రేయర్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ మాతాజీ, ప్రసన్న మాతాజీ అండ్ మంజుల మాతాజీ, సారీ ప్రతిభా మాతాజీ, థ్యాంక్ యూ. సో ప్రేయర్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్ అండి. సో ఇది మనము ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఓం అజ్ఞాన తిమిరంధస్య, చక్కగా వినండి. మనం ఈ యొక్క శ్లోక మీనింగ్ ఒక నిమిషంలో మనం డిస్కస్ చేద్దాము. ఓం అజ్ఞాన తిమిరాంధస్య, ఇది వచ్చేసి గురువు గురించి అన్నమాట. సో ఆధ్యాత్మిక గురువు. సో అతను మన అజ్ఞానాన్ని తీసేసి మనని వెలుగులోకి తీసుకొస్తారనమాట. అలాంటి గురువులకి మన నమస్కారాలు తో స్టార్ట్ చేస్తాము. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప. మనకి ఇది చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు అనమాట, రూప గోస్వామి అని. సో ఆ రూప గోస్వామి యొక్క శిక్షణలోనే మనం అన్ని నేర్చుకున్నాం అనమాట. ఇవన్నీ మనకి సో రూప గోస్వామి ఇచ్చిన శిక్షణ అనమాట. గోస్వాములు ఆచార్యులు వారు. వందేహం శ్రీ గురో శ్రీ, ఇవన్నీ మన యొక్క పంచతత్వ అనమాట. సో గురువు ఇంకా చైతన్య మహాప్రభు, మీకు వాళ్ళని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ రోజు. సో జస్ట్ చెప్తున్నాను అనమాట. ఇది పంచతత్వాన్ని ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని భూమి మీద తీసుకొచ్చి ఈ యొక్క కలియుగాన్ని మొత్తం తరించేలా చేశారో, సో వాళ్ళ గురించి అనమాట ఇదంతా. నెక్స్ట్, హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే, ఇది వచ్చేసి కృష్ణుడు. మనం కృష్ణుడు టెంపుల్కి వెళ్ళగానే మనం ఈ ప్రేయర్ చేయాలంట. కృష్ణుడు ప్రణామ మంత్రం అనమాట ఇది. దాని కింద ఉన్నది తప్త కాంచన గౌరాంగి. ఈ శ్లోక వచ్చేసి రాధారాణి యొక్క ప్రణామ మంత్రం. నమం విష్ణుపాదయ, ఇంకా నమస్తే సారస్వతే దేవే. సో ఈ రెండు కూడాను శిల ప్రభుపాల వారి ప్రణామ మంత్రాలు. అంటే మనకి ఇస్కాన్ సంస్థాపకాచార్య శిల ప్రభుపాద ఉన్నారు కదా, సో వారి యొక్క ప్రణామ మంత్రం అనమాట. సో ఆయన శిక్షల ద్వారా మనం అందరం కలుసుకున్నాం ఇక్కడ. ఇవన్నీ మనకి అర్థమయ్యేలా చేశారు అంటే భగవంతుని యొక్క శిక్షణని మనం ఈ తరం వాళ్ళకి కూడా అతి సులువుగా, ఈ తరమే కాదండి, వచ్చే 10,000 తరాల వరకు కూడా అతి సులువుగా అర్థమయ్యేలా రాశారనమాట. 10,000 సంవత్సరాల వరకు కూడా, వచ్చే 10,000 సంవత్సరాల వరకు కూడా ఈ బుక్స్ అలా ఉండిపోతాయి. అంత చక్కగా రాశారు ప్రభుపాల వారు మనందరికీ. అందుకని సో మనం అతనికి మన ప్రణామాలు వ్యక్తం చేస్తూ ఈ మంత్రం చదువుతాం. ఇది వాంఛా కల్పతరుభ్యశ్చ వచ్చేసి వైష్ణవులకి, వాళ్ళ సాంగత్యంలో మనకి భక్తి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, మనం పుట్టుకతో ఎవరు తాగుబోతవ్వరు, అవునా? సో తాగుబోతుల యొక్క అసోసియేషన్ తోటి తాగుబోతులు అవుతారు. లేదా సిగరెట్ కూడా అంతే. చెడు సాంగత్యమైన, మంచి సాంగత్యమైన, సత్సంగంలో వచ్చారు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కొంత మనకి చిన్నప్పుడు మన కల్చర్లో పేరెంట్స్ ఇచ్చారనమాట ఇలాంటివి. అందుకని మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అలా ఎవరి సాంగత్యంలో ఉంటే అది మనకు లభిస్తుంది. మన వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉంటే విష్ణు లభిస్తారు, విష్ణు కృష్ణ భక్తి లభిస్తుంది. సో అందుకే ఆ వైష్ణవులందరికీ నమస్కారాలు, శతకోటి ప్రణామాలు అని చెప్పేసి మనం చేస్తున్నాం. శ్రీకృష్ణ చైతన్య అనేది ఇందాక చెప్పాను కదా, చైతన్య మహాప్రభు, కృష్ణ బలరాముడు, సో మహావిష్ణువు, రాధారాణి, నారదుని, వీళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓ కృష్ణ, ఓ రాధారాణి, నన్ను మీ సేవలో నియమించండి అని చెప్పేసి వాళ్ళని ప్రార్థిస్తున్నాం. సో ఇది జస్ట్ ఈ బ్లెస్సింగ్స్ అనేది చాలా పవర్ఫుల్. ఈ ప్రేయర్స్ అనేవి మనము డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. రూపాల వారికి అంకితం చేస్తూ మనం అతని బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఈ యొక్క విద్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు మనము చర్చించుకునే అంశం ఏంటి అంటే ఆత్మ. సో ఆత్మ అంటే ఏమిటి, దేహం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసము, ఆత్మ యొక్క పరిమాణం ఎంత, దాని యొక్క మరియు ఆకారం ఏంటి, ఆత్మ యొక్క స్వభావము,
మరియు దాని ఆహారము, పునర్జన్మ. సో, ఇవన్నిటి గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఓకేనా? సో, అది అసలెందుకు చర్చించుకోవాలి అంటే, ఒక్కసారి అది తెలిసిన తర్వాత అంటే దాని గురించి తెలిసిన తర్వాత మన యొక్క ఆలోచన విధి విధానాలు మారిపోతాయండి. ఏ విధంగా అయితే మా ఇది ఒకరికి చెప్పగానే ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. సో, ఏంటి అంటే మనకి 'బాహుబలి' సినిమా చూస్తారు గదా! 'బాహుబలి' సినిమా. సో, దాంట్లో ఎప్పుడైతే చిన్న బాహుబలి సో, తన గురించి ఎక్కుదాము ఆ ఆయన కొండలెక్కుదామని ట్రై చేస్తూ ఉంటారండి. సో, ఆ లైఫ్ గోల్ చిన్నప్పటి నుంచి అతని గోల్ ఏంటంటే కొండలెక్కడమే అండి. సో, ఒక్కసారి కొండలెక్కిన తర్వాత అతని గురించి అతను తెలుసుకుంటారు. అప్పుడు తన లైఫ్ గోల్ మారిపోతుంది. అవునా? సో, అదే విధంగా మన యొక్క లైఫ్ గోల్ మనకి ఏంటి అని తెలిసిన తర్వాత, మనం ఎవరో అని మనకు ఒక్కసారి తెలిసాక, మన లైఫ్ గోలే మారిపోతుందండి. ఇప్పటిదాకా మనం ఇప్పటి వరకు కూడా మనం దేనికోసమైతే తపిస్తున్నామో, దానికోసం తపించడం కరెక్టా? లేదా అసలు మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటుంది. తప్పించాల్సింది వేరే దాని గురించి. ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సో, చిన్నప్పుడు మాకొక టీచర్ చెప్పారనమాట. ఈ ఒక లైన్ గీసేసి, ఈ లైన్‌ని చిన్నగా ఎలా జేస్తారు? దాన్ని టచ్ చేయకుండా చిన్నగా చేయాలి. మీరందరూ చాట్‌లో చెప్పండి ఎలా జేస్తారు? ఎలా జేస్తారు? చిన్న ఒక లైన్ గీస్తారు. ఆ లైన్ చిన్నగా జేయాలి. దాన్ని ముట్టుకోకూడదు. రబ్ చేయకూడదు. పక్కన పెద్ద గీత అవును. సో, రామేశ్వరి గారు, కౌస వక్షస్థలి గారు, అనుష్ సిరిగిరి ఓకే. కరెక్ట్. అందరూ కరెక్ట్. పక్కన పెద్ద గీత గీస్తారు. ఓహ్! నైస్. వెరీ నైస్. ఓహ్! సుజాత గారు, పద్మావతి గారు. సో, మీకందరికి గూడా తెలుసనమాట. అవునా? కింద పెద్ద గీత గీస్తారు. ప్రసన్న కుమారి గారు, శ్రీనివాస్ గారు, నాగా గారు. వెరీ నైస్. వెరీ నైస్. సో, అదే విధంగా మన లైఫ్‌లో పెద్ద గోల్ తెలిసిందనుకోండి, మిగతావన్నీ కూడా చాలా చిన్నగా అయిపోతాయన్నమాట. ఆ క్షణం వరకి గూడా పెద్ద పెద్దగా కనిపించే సమస్యలు, ఓహ్! ఇది ఇంతేనా? అని జెప్పేసి అనుకుంటామన్నమాట. అంత చిన్నగా అయిపోతాయన్నమాట. అందుకే మనకి శిల ప్రభుపాదుల వారు నేను ఎప్పటికి పర్సనల్‌గా నేను అనుకుంటానన్నమాట. ఇస్కాన్ నాకేమిచ్చింది? ప్రభుపాదుల వారు నాకేమిచ్చారు అంటే, ఇస్కాన్ జాయిన్ అయినప్పటి నుంచి, శిక్షణ తీసుకున్నప్పటి నుంచి కంట్లో నుంచి నీరు రాకుండా చూసుకున్నారు ప్రభుపాదుల వారు. అది చాలు. ఇంతవరకి నేను ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఒక్క చుక్క గూడా కంటి నీరు రాలేదు. ఇంకా అయోమయంగా అది ఏం జేయాలి? ఏం పాలుపోతలే అయ్యో! అయ్యో! అని బోరు బోరు అని ఏడ్చింది లేదు. కంగారు పడింది గూడా లేదు. ఎన్ని సమస్యలొచ్చినా సరే, ఈ ఒక్కటి చాలు నాకు లైఫ్ లాంగ్ నేను ప్రభుపాదని నేను వదలననమాట ప్రభుపాదుల వారిని. సో, చాలా మందికి కూడా తెలియక సూసైడ్ జేసుకుంటున్నారండి. ఈరోజు సెషన్ మీకు క్లియర్ అయిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా మీకు చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. సో, అంత అద్భుతంగా మనకందరికీ అర్థమయ్యేలా ఆ రోజు నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం గదా! గురు పరంపర యొక్క విశిష్టత ఏంటి? ఆ మ్యాంగోని మనకి కిందకి జాగ్రత్తగా ఇస్తూ మనకి జ్యూస్ చేసి ఇస్తారనమాట ఈజీగా మింగడానికి. సో, ఆ విధంగా మనం డైజెస్ట్ చేసుకుంటాం ఈరోజు టాపిక్స్ అన్నీ కూడా. ఓకే. రెడీయే గదా అందరూ? సో, ఫైన్. నాకొక చిన్న క్వెషన్ ఉంది. మీ అందరికి అడుగుదాం అనుకుంటున్నాను. చనిపోయిన వారికి, బతికున్న వారికి తేడా ఏంటి? అప్పటిదాకా మనతోటే ఉంటాడు అవునా? సో, అయ్యయ్యో! ఆయన పోయాడండి అంటాం. కానీ ఆయన బాడీ అయితే అక్కడే ఉంది గదా! మరి ఆయన పోయాడని ఎందుకంటున్నాం? ఎవరైనా చెప్తారా? ప్రసన్న కుమారి గారు. మనిషి ఆత్మ ఉన్నది కాబట్టి బాడీలో. చైతన్య ఆ! చైతన్య రహితం. ఆ! కరెక్ట్. శరీరంలో చైతన్యం ఉండదు. అవును. అవును. కరెక్ట్ అండి. థాంక్ యూ. పద్మావతి గారు, వక్షస్థల గారు, సుజాత గారు వెరీ నైస్. ఆత్మ లేని బాడీ ఉంటది. ఆత్మ వెళ్ళిపోయింది కదా ప్రభుజీ. ఓకే. బాడీ ఉంది గానీ ఆత్మ లేదు. అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఆత్మ సెపరేట్, బాడీ సెపరేట్ అని. అవునా? ఇంకో విశేషమైన ప్రత్యేకత ఏంటి అంటే మన తెలుగుతనానికి మన యొక్క బ్లడ్‌లోనే అది ఉంది. ఎలా అంటే చచ్చి నీ కడుపుతో పుడతాను గానీ, ఈ ఒక్క సాయం చేసి పెట్టవయ్యా అంటాం. అవునా? అంటే ఏంటి? దాంట్లోనే తెలుస్తుంది మనకి పునర్జన్మ ఉంది. మళ్ళీ చచ్చి మళ్ళీ కడుపులో పుడతామంటే ఏంటి? నా ఆత్మ ఉంది. ఈ దేహం తీసుకుంది. వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకోవడానికి నీ కడుపులో పుడతాను. నీకు సేవ చేసుకుంటాను తల్లిదండ్రులుగా. అంటే దానిలో మాటల్లోనే మనకి విద్య ఇచ్చేస్తున్నారనమాట. సో, అది మన యొక్క చిన్న ప్రత్యేకత మన దాంట్లో గూడా. సో,
అప్పట్లో వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది చూడండి. శాస్త్రిక్ నాలెడ్జ్ ఎంత ఉంది చూడండి. సో, దాని అర్థం ఏంటంటే ఒక ఆత్మ ఉంటుంది. దానికి బాడీ సెపరేట్, ఆత్మ సెపరేట్ అని. మరి దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? సో, మనకు తెలుసు. కానీ దాని గురించి మనం ఆలోచించలేదు. అవునా? వీళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులనమాట. మనమందరం చూస్తున్నాం గదా! సో, వాళ్ళెంతో మందికి ఆదర్శంగా నిలిచారు. సో, కానీ వీళ్ళే చిన్నప్పుడు ఇలా ఉన్నారు. నమ్ముతామా? చిన్నప్పుడు ఇలా ఉన్నారు. ఇప్పుడు ఇలా అయ్యారు. సో, వాళ్ళ బాడీ ఒకేలాగుందా? చేంజ్ అయిందా? చేంజ్ అయింది. అవునా? సో, కానీ మనం ఏమంటాం? అరే! ఇతను ఇది కానీ బాడీ అతనే ఆ మనిషి మాత్రం అతనే గదా! సో, అంటే బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది. యాస్ పర్ సైన్స్ కూడా ఎవ్రీ 8 ఇయర్స్‌కి సైన్స్ చెప్తుందనమాట. ఎవ్రీ 8 ఇయర్స్‌కి బాడీలో ఉన్న అన్ని సెల్స్ గూడా చేంజ్ అయిపోతాయి. సేమ్ సెల్ ఇంకా కనిపించదనమాట. మెల్లిమెల్లిగా క్రమక్రమంగా కొన్ని సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో, ఇంకా కొన్ని సెల్స్ పుడుతూ ఉంటాయి. చనిపోతుంటాయి. అలా 8 ఇయర్స్ అవ్వగానే కంప్లీట్‌గా ఒక న్యూ ఎంజైమ్స్ తోటి ఉంటాయన్నమాట బాడీ అంతా కూడాను. అందుకే అంటారు, చిన్నప్పుడు ఎప్పుడో చూసానురా వీడిని అప్పుడే ఇంత పెద్దగా అయిపోయాడా అంటారు. అవునా? సో, చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. కానీ ఆ పర్సన్ మాత్రం ఒకటే. బాడీ ఎక్స్‌టర్నల్‌గా చేంజ్ అవుతున్నా సరే, ఆ పర్సన్ మాత్రం ఒకటే అన్నమాట. ఆ ఒక్కటే అనేది ఆ సోల్. హ్మ్. సో, వయసులో తేడా ఉన్నప్పటికీ ముఖ చిత్రాలు ఒకే వ్యక్తివి. హ్మ్. మనము చిన్నప్పుడు చూసారు గదా! చిన్న బుజ్జి పాప. మనం చిన్న ఒక జస్ట్ వన్ హ్యాండ్‌లో మన మన యొక్క బాడీని తీసుకుంటారు. జస్ట్ 1, 2 హ్యాండ్స్‌లో ఇలా పట్టుకుంటే మనం కొబ్బరికాయలు పట్టుకున్నట్టు మనం పట్టుకుంటారు. ఇప్పుడు పట్టుకుంటారా అలా? పట్టుకోలేరు. అవునా? సో, మన బాడీ పెరుగుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుందనమాట. కానీ దాని లోపలున్న ఆత్మ మాత్రం స్థిరంగా ఉంటుంది. అందుకే పొద్దున మనం లేచిన తర్వాత అన్నీ గుర్తొస్తాయి. నిన్న నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఇప్పటివరకు జరిగిందన్నిటి గూడా అప్పటి వరకి పడుకున్నది కానీ స్థూల శరీరం. కానీ సూక్ష్మ శరీరం యాక్టివ్‌గా ఉంటుందనమాట. అది యాక్టివ్‌గా లేదు అంటే మనిషి చనిపోయాడు అని అర్థం. ఆ స్థూల శరీరం ఇంకా వేస్ట్ అన్నమాట. అది జస్ట్ నో బొక్ ఒక సైంటిస్ట్ చెప్పారు. ఏమని అంటే, మన యొక్క బాడీ జస్ట్ మేడ్ ఆఫ్ కెమికల్స్ అని. జస్ట్ ఓన్లీ కెమికల్స్ అంటే రసాయనాలతో చేయబడిందన్నమాట. సో, మనకు తెలుసు కదా! లైక్ స్కిన్ కట్ చేస్తే ఫ్లెష్, రక్తము, బోన్స్ ఇవన్నీ కలిపితే కెమికల్లీ ఇవన్నీ కలిపితే జస్ట్ మన బాడీ కాస్ట్ ₹120 అంట. అన్ని కెమికల్స్ అన్నీ కలిపితే ఫ్లెష్ తయారు చేయడానికి ఆ కాల్షియం కార్బోనేట్స్ ఇవన్నీ ఇంకా బాడీలో ఎన్నెన్ని కెమికల్స్ ఉన్నాయో అన్నీ కలిపితే మన బాడీ వాల్యూ జస్ట్ ₹120. మరి కారు ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి. ₹1,00,000 కారు. ఆఫ్‌కోర్స్ ఇప్పట్లో ₹1,00,000 రావట్లేదనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోవడానికి ఏముంది ఒక 50,00,000 కార్ అనుకోండి. లేదా ఒక 25,00,000 కార్ తీసుకున్నాం. దాంట్లో ఫుల్ జెట్ స్పీడ్‌లో ఎళ్తున్నాం మనం. సో, వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ చూసారా? నిన్న నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తుక్కు అయిపోయిందనమాట. అసలు కారు అసలు నిజంగా యాక్సిడెంట్ అయిందా? లేకపోతే అది ఎక్స్‌పైర్ అయిపోయి క్రష్ చేసినట్టా అన్న డౌట్ వచ్చిందనమాట. దాని లోపలున్న మనిషి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆయన సిట్యుయేషన్ ఎలా ఉంది అని. చాలా మంది మనం యాక్సిడెంట్ చూస్తుంటాం. అవునా? కాదా? ముఖ్యంగా ఇండియాలో. ఎందుకంటే అన్ని రూల్స్ మనవే గదా! సో, మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మరి కార్‌ని సేవ్ జేస్తారా? మనిషిని సేవ్ జేస్తామా? యెస్. ఆన్సర్స్ అన్మ్యూట్ చేయలేం కాబట్టి యెస్. మనిషి మెథడ్ కరెక్ట్. సో, మనము ఆ! కరెక్ట్. యెస్. సో, మనం మనిషిని సేవ్ జేస్తాము. స్వాతి మాతాజీ, కౌస్తుభ మాతాజీ, గొల్ల వర్ష, వివో 1938 యెస్. ధామేశ్వరి మాతాజీ వెరీ నైస్. సో, మనం మనిషిని సేవ్ చేస్తాం. అదేంటండి ఆ సైంటిస్ట్‌కి మనం పిలిచి అడుగుదాం. ₹120 అన్నారు మీరు. ఇక్కడేమో 25,00,000 కారుంది. మరి మీరేంటి మనిషిని సేవ్ చేస్తున్నారు. కార్‌ని కదా సేవ్ చేయాల్సింది. జస్ట్ ఆఫ్టర్ ఆల్ 120 కదా మీరనేది అంటే, లేదనమాట. సో, అప్పుడు సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. సో, సరే మరి కార్ తయారు చేస్తున్నాము. 25,00,000 పెట్టి కార్ తయారు చేస్తున్నాం గదా! మనిషిని కూడా తయారు చేయండి. ₹120 కదా! తయారు చేయండి చూద్దాం. తయారు చేయగలుగుతారా? మనిషిని కాదు కదా! గడ్డి పొరకను కూడా మనం తయారు చేయలేము, సృష్టించలేము. ఎన్ని లక్షలు, కోట్లిచ్చినా సరే, గడ్డి గడ్డి పూస ఏమంటారు కదా! గడ్డి, తృణము. దాన్ని కూడా మనం తయారు చేయలేము. మన ఆర్టిఫిషియల్ గ్రాస్‌కి, నేచురల్ గ్రాస్‌కి చాలా తేడా ఉంది. అవునా? టెక్స్చర్ పట్టుకోవడంలో, దాని స్మెల్, ఫ్రాగ్రెన్స్ గాని, సో, దాని సెన్సిటివిటీ గాని, సో, దాని యొక్క
డ్యూరేషన్ గానీ చాలా తేడా ఉంటుందన్నమాట. అందుకే ఎవరికైనా మనము ఇష్టపడుతున్నాము, ఎవరినన్నా హ్యాపీగా ఉన్నాం వాళ్ళ వల్ల అంటే ఒక ఫ్లవర్ పువ్వు తీసుకెళ్ళి ఇస్తామన్నమాట. బొకే ఆర్ ఫ్లవర్ తీసుకెళ్ళి ఇస్తాం. ఆర్టిఫిషియల్ తీసుకెళ్తామా అండి? నేచురల్ తీసుకెళ్తాం. ఎందుకంటే దాంట్లో లైఫ్ ఉంటుంది. అదొక ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది కాబట్టి. సో, సేమ్ వే మన లోపల ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అనేది మన యొక్క కాన్షియస్‌నెస్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. యెస్. ఈ మనిషి బతికున్నాడు గాబట్టి, అతనితోటి హ్యాపీగా కలిసున్నాము. సో, ₹120 ప్రాబ్లమ్ గాదక్కడ. లోపలున్న ఆత్మ చాలా కాస్ట్‌లీ. వెహికల్‌కి ఆత్మ లేదు కాబట్టి దాన్ని వదిలేస్తాం దాన్నక్కడ. ఎవరైనా తీసుకోండి నో ప్రాబ్లమ్. సో, అలా మనం బైక్ పార్క్ చేసినప్పుడు వైఫ్ ఉందనుకోండి. ఒకరు మా రిలేటివ్‌లో ఒకరున్నారనమాట. సో, అతను వాళ్ళ భార్యని మర్చిపోయి ఎళ్ళిపోయాడనమాట బస్ స్టాండ్‌లో. బస్ ఎక్కేసి ఎళ్ళిపోయాడు. తర్వాత గుర్తొచ్చిందనమాట అతనికి. అరెరెరే! మా భార్యను నాకు పెళ్లయింది. నాకు భార్య ఉంది కదా! అని చెప్పేసి. సో, అదే మనము కొద్ది దూరం వెళ్ళాక లాకేసేసాం. పార్కింగ్‌లో పెట్టేసాం. లాకేసి వెళ్ళిపోయామనుకోండి. ఏం కాదు లాకేసాం కదా! అని చెప్పి బండిని లైట్ తీసుకుంటాం. అవునా? కానీ మనిషిని ఎందుకు లైట్ తీసుకోలేము? ఎందుకంటే ఆ వాల్యూ మనిషికి కాదు, లోపడున్న ఆత్మకి. ఒక్కసారి ఆ ఆత్మ పోయిందా, అప్పటి వరకున్న భర్తతోటి ఆ భార్య ఒక్క రోజు గూడా ఉండలేదు. ఒక రాత్రి గూడా ఉండలేదనమాట. సో, ఒకరోజు అమెరికాలో ఒక ఒక హస్బెండ్ చనిపోయారు. సో, మన భక్తులు అన్నారనమాట. "అమ్మ మేము రావడానికి కనీసం 12 గంటలు పడుతుంది. దయచేసి ఆగండి" అని. "నో, నో, నో, నో లేదు, లేదు. నేను ఈ మనిషితోటి ఇంకా ఉండలేను. ఈ డెడ్ బాడీతోటి నేను ఎలా ఉండాలి" అనే విషయం అనిందనమాట. చాలా కొత్త అనమాట భక్తిలో. సో, తను అనిందనమాట. "నేనెలా ఉంటాను ఈ బాడీతోటి నేను ఉండలేనన్నది." ఇన్ని సంవత్సరాలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారే, మరి ఒక్క 12 గంటలు ఎందుకు ఉండలేకపోయింది తను? అప్పటికి, ఇప్పటికి తేడా ఏంటి? అదే బాడీ గదా! ఆ బాడీతోటే గదా ఆడుకున్నారు. ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. ఆ బాడీతోటి నువ్వు లేకపోతే నేను బతకలేనని జెప్పేసి చెప్పింది ఆ బాడీతోటే గదా! మరి ఇప్పుడేమైంది అంటే, ఆ బాడీలో ఏదైతే చైతన్యాన్ని, ఏదైతే అందాన్ని తీసుకొచ్చేది ఆ అందం పోయింది. సో, ఒరిజినల్ అందం ఇప్పుడు ఆత్మనా? బాడీయా? ఆత్మది అందము. ఆత్మ ఉన్నన్ని రోజులే బాడీ అందంగా ఉంటుంది. సో, అందుకే ఆ! ఒక మామూలుగా ఫేస్‌బుక్‌లలో, వాట్సాప్‌లలో చూస్తామనమాట. ఒక అబ్బాయి స్ హ్మ్, 30 కిలోలు, 25 కిలోలు ఉన్న సిలిండర్‌ని ఎత్తలేడంత ఈజీగా అవలీలగా. కానీ తన యొక్క భార్యను ఎత్తగలుగుతాడనమాట. తన యొక్క ప్రేమికురాలిని ఎత్తగలుగుతాడనమాట. ఎందుకు? 60 కిలోలున్నా సరే ఈజీగా ఎత్తగలుగుతాడు. ఎందుకంటే ఆ ఆత్మ బాడీని లైట్‌గా చేస్తుంది. అదే డెడ్ బాడీని అట్లా ఎత్తగలుగుతాడా? నో వే. సో, మనకి ఆత్మ మన యొక్క బాడీని చైతన్యాన్ని తీసుకొస్తుంది. అందాన్ని తీసుకొస్తుంది. లైట్ చేస్తుందనమాట బాడీని. సో, దాని లక్షణాలు మనం చూద్దాము ఇప్పుడు. సో, ఒక చిన్న స్టోరీ ఉందనమాట. ఒకామె మంచి బంగారు పంజరం తెచ్చుకుందిక్కడ. మీకు స్లైడ్స్ కనిపిస్తున్నాయి గదా! హరే కృష్ణ. యెస్. సో, ఒకామె బంగారు పంజరాన్ని తెచ్చుకుందనమాట. సో, ఆ బంగారు పంజరం రోజు దానిలో చిలక పెట్టేసింది. సో, రోజు గూడా ఆ పంజరాన్ని మంచి పాలిష్ చేస్తుందనమాట. క్లీన్ చేస్తుంది, డస్టింగ్ చేసేస్తుంది, మంచి పాలిషింగ్ చేస్తుంది. రోజు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పంజరంలో పక్షి చనిపోతుంది. దాన్ని చూడడం ఆపేసిందనమాట. సో, ఇప్పుడు ఆ పంజరానికి ఏమైనా వాల్యూవా? పక్షి వాల్యూ యాక్చువల్లీ. ఆ పంజరాన్ని ఎంతసేపు పంజరాన్ని డెకరేట్ చేస్తూ పంజరాన్నే చూసుకుంటూ ఉంటే, లోపలున్న పక్షి ఆకలితో మలమలమాడి చనిపోతుందనమాట. అలానే ఈ దేహాన్ని చివరలో నేనొక స్టోరీ చెప్తాను. నాకు టైం ఉందంటే ఒకసారి గుర్తు చేయండి. ఓకే. సో, ఈ దేహాన్ని మనము ఎంత బాగా చూసినా సరే, ఎంత మేకప్స్ ఏసినా సరే, ఎంత ఐలాష్‌లు, లిప్‌స్టిక్, ఫేషియల్స్ ఎన్నేసినా సరే లోపల ఆత్మని పట్టించుకోని రోజు ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది కాలిపోతుంది. అవునా? వద్దు సార్ ప్లీజ్, ప్లీజ్ యములొచ్చేసి లేదా మన రిలేటివ్సే మనల్ని కాల్ చేస్తారు. అవునా? వద్దండి చాలా బాగా మెయింటైన్ చేశాను. పిజ్జా, బర్గర్స్ తిని, మంచి వెజిటబుల్స్ తిని, డైట్ మెయింటైన్ చేశాను. సో, ప్లీజ్ వదిలేయండి అంటే నో వే. ఖచ్చితంగా కాల్ చేస్తారనమాట. హ్మ్. సో, దీన్ని పట్టించుకోవడం ఆపేసి ఏదైతే శాశ్వతంగా ఉంటుందో మనం దాన్ని పట్టించుకోవడం స్టార్ట్ చేయాలి. దానికి ఆహారం దానికి ఆహారం సరేండి. సో, దానికి ఆహారం ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. హ్మ్. మనకి బాడీకి ఆహారం అంటే ఇంక మనకి చెప్పలేనంత మెనూ ఉంటుంది. అవునా? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఈస్ట్, వెస్ట్ అన్నీ పిజ్జా, బర్గర్ నుంచి స్టార్ట్ చేయి, మంచూరియన్ తోటి స్టార్ట్ చేసి ఎక్కడికెక్కడికో ఎండ్ అవుతుందనమాట. సో, ఎన్నో వెరైటీస్ చెప్తాము. బాడీకి యూ నో ఫుడ్. మరి సోల్‌కి ఫుడ్ ఏంటి అంటే ఫస్ట్ మనము ఇప్పుడు ఈ బాడీకి ఫుడ్
మనకి చెప్పడం జరిగింది. మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వడం జరిగింది. కాబట్టి మనం తింటున్నాం. సరిగ్గా పడంది మనం తిరస్కరిస్తున్నాం. అలానే సోల్ గురించి తెలిసినప్పుడు దాని ఫుడ్ మనకు అర్థమవుతుంది. సోల్‌ని ఎలా కాపాడుకోవాలి? దాన్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి అని. హ్మ్. సో, బాడీకి, సోల్‌కి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. సత్, చిత్, ఆనంద. సోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట ఇవి. సో, ఆత్మ యొక్క ఆత్మ యొక్క డెఫినిషన్ ఎలా అంటే సత్, చిత్, ఆనంద. ఆ రూపం అన్నమాట. అది రూపం. సత్ అంటే ఎప్పటికి ఉండిపోయేది. కానీ బాడీ అసత్ పడిపోతుంది. అవునా? ఎందుకంటే నిన్న చర్చించుకున్నాం గదా! న్యూటన్స్ సారీ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్. ఎనర్జీ నైదర్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ నార్ క్యాన్ బి క్రియేటెడ్ బై చేంజెస్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. సో, ఆత్మకి చావు లేదు. పుట్టుక లేదు. కానీ అది తయారు చేయలేం దాన్ని. కానీ అది ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం మారుతూ ఉంటుందన్నమాట. సో, అలా ఆత్మ శాశ్వతము. కానీ బాడీ మాత్రం టెంపరరీ. సో, సత్ అంటే ఎప్పటికీ ఉండేదన్నమాట. ట్రూత్ అన్నమాట. చిత్ అంటే అన్ని జ్ఞానం కూడా మొత్తం జ్ఞానం కలిగింది. సో, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. సో, సత్ అంటే ఫుల్ ఆఫ్ ట్రూత్, ఎటర్నిటీ అండ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. సచ్చిత్. చిత్ అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఏం జరుగుతుంది? ఎక్కడ మొత్తం అన్నీ తెలుస్తుందన్నమాట. ఎంత తెలియాలో అంత కంప్లీట్‌గా తెలుస్తుంది. కానీ మనకి పక్క రూమ్‌లో ఏం జరిగిందో కూడా తెలీదు బాడీకి. అవునా? ఈ యొక్క బాడీ కవరేజ్ చేసేసింది కాబట్టి ఆత్మని. సో, దాని యొక్క ఆత్మకి తన స్వరూపం తెలుసు. తన యొక్క నేను కృష్ణ దాసుడిని. ఆత్మేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. సో, ఆత్మ యొక్క ధర్మం ఏంటో మనకి తెలుసు. ఏంటంటే దానికి తెలుసు. నేను కృష్ణుని యొక్క దాసుడిని అని. సో, కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. దానికి ఆత్మకి, పరమాత్మకి కనెక్షన్ పట్ల నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇప్పుడెందుకు మరి తెలియట్లేదు మనకి అంటే, మనము ఇగ్నోరెన్స్ ద్వారా కవర్ చేయబడిందనమాట. ఏ విధంగా అయితే శాస్త్రాలు చెప్తాయి ఎలా అంటే, అద్దం మీద దుమ్ముందనుకోండి, మన చిత్రపటం మనం చూసుకోగలుగుతామా మన చిత్రాన్ని? చూసుకోలేం. మన ముఖాన్ని మనం చూసుకోలేం. సో, అలా అని జెప్పేసి అద్దం యొక్క క్వాలిటీ తగ్గుతుందా? అద్దం యొక్క నేచర్ ఏంటి? ప్రతిబింబించడం. అవునా? సో, అది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని ఎప్పుడు చూడగలుగుతామంటే దాని మీద ఉన్న దుమ్ముని, మలినాన్ని తీసేసినప్పుడు. అలాగే మన ఆత్మ ప్యూర్‌గా ఉంటుంది. కానీ దానికి ఈ ప్రపంచంలో రాగానే అది కంప్లీట్‌గా మలినాలతోటి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు మనము దాన్ని క్లీన్ చేయాలంటే కాలిన్ అవునా? కాలిన్ చకచక క్లీన్ చేయడానికి కాలిన్ వాడండి అంటారు గదా! అలాగే మన మలినాలన్నీ తీసుకోవడానికి ఆత్మకి పట్టుకున్న మలినాలన్నీ తీయాలి అంటే హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని ఈ యొక్క కాలిన్‌ని వాడాలన్నమాట. ఈ మంత్రాన్ని వాడాలి. అది క్లీన్ చేయాలి. సో, సత్, చిత్. చిత్ అంటే అన్నీ తెలుసన్నమాట. ముఖ్యంగా తనకి కృష్ణతో ఉన్న కనెక్షన్. సో, కంప్లీట్‌గా అది ఎరిగి ఉంటుంది. కానీ బాడీ తెలీదు. పక్క రూమ్‌లో ఏతుందో తెలీదనమాట. ఎందుకంటే ఇది త్రిగుణాలతోటి చేయబడింది కాబట్టి. మన సత్వగుణము, రజోగుణము, తమో గుణంతోటి ఉండబడింది కాబట్టి సో, దీనికి తెలీదనమాట. సో, నెక్స్ట్ 2.16లో మనకి ఈ యొక్క శ్లోకం ఉంటుందనమాట. భౌతిక దేహంకు ఉనికి లేదు. శరీరం నశిస్తుంది. ఆత్మ మార్పు లేనిది. తత్వదర్శులు దేహం మరియు ఆత్మ సంబంధ జ్ఞానం కలిగి ఉంటారు. సో, మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ గురువులకి, కొంతమంది తత్వదర్శులకి నిజంగానే వాళ్ళలా ఫీల్ అవుతారనమాట. మనకు ఒక్క పూట తినకపోయినా మా ఆకలి, 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 ఆకలి అని ఏడుస్తుంటాం. కానీ వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్లీ ఇది బాడీ. రఘునాథ్ దాస్ గోస్వామి అంట 3 రోజులకి ఒక్కసారి 2 చుక్కల మజ్జిగ నీళ్ళు తాగుతుండేవారంట. మన కురు పరంపరలో ఒక ఆచార్యులనమాట. ఎంత 3 రోజుల్లో 3 రోజులకి ఒక్కసారి 2 చుక్కల మజ్జిగ తాగుతుండేనంట. ఆ మజ్జిగ తాగిన తర్వాత కూడా తను అనుకుంటున్నాడు, అయ్యయ్యయ్యయ్యో! నేనెంత టైమ్ వేస్ట్ చేస్తున్నానే. ఈ 2 చుక్కల మజ్జిగ చుక్కల కోసం నేను అంత క్షణం కృష్ణ నుంచి డైవర్ట్ అయిపోయాను. కృష్ణ సేవలో ఉండట్లేదు నేను అని చెప్పేసి ఏడ్చేవారంట. మనము ఆయన 3 రోజులకి ఒక్కసారి తీసుకుంటే, మనము ఒక్క రోజులో 3 సార్లు తీసుకుంటున్నాం. అయినా సరే మనకి సో, ప్రాబ్లమ్ లేదన్నమాట. హ్యాపీగానే ఉన్నాం. సో, అలా. హ్మ్. సో, చిత్, సత్ అంటే ట్రూత్. కిషోర్ గారు అడిగారు కదా! మళ్ళీ అని. సత్ అంటే అన్నిటి గురించి ఎప్పటికీ ఉండిపోయేది. కానీ బాడీ వచ్చేసి అసత్. అది నశిస్తుంది. చిత్ అంటే అన్నీ తెల్ ఎ ఎ అన్నీ తెలుసుకుంటా అంత నాలెడ్జ్ ఉంటుందన్నమాట దానికి. అన్నిటి గురించి నాలెడ్జ్ ఉంటుంది. ముఖ్యంగా
తనకి పరమాత్మతోటి ఉన్న సంబంధం గురించి తెలిసుంటుంది. కానీ బాడీకి కవర్ అయ్యి ఉంటుందన్నమాట త్రిగుణాలతోటి. సో, దానికేం తెలీదు. అది ఒక డెడ్ మ్యాటర్ అంతే. సో, బాడీ అంటే కాలిపోతుంది. దానికేం తెలీదు. ఓకే. నెక్స్ట్ ఆనంద. ఆనంద అంటే ఎప్పటికీ హ్యాపీగా ఉంటదన్నమాట. సో, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. మనకందరికి కావాల్సిందే అది. అవునా? సో, ఎందుకు ఆనందంగా ఉండాలనుకుంటున్నామంటే అది మన స్వభావం కాబట్టి. ఆత్మ యొక్క స్వభావం ఆనందంగా ఉంటుంది కాబట్టి మనం ఆనందంగా ఉండాలనుకుంటున్నాం. ఆత్మ యొక్క స్వభావం ఎప్పటికీ అది నశించకపోదు కాబట్టి అందరూ ప్రపంచంలో ట్రై చేసేది ఇదే. నాకు అమృతం గావాలి. నేను చావగూడదు. అవునా? మరి కరోనాలో చూస్తే చాలామంది లక్షలు, లక్షలు పెట్టారు. ఎందుకంటే నేను చావకూడదు. నేను బతకాలి అని జెప్పేసి. ఎందుకంటే అది ఎప్పటికీ నిలిచిపోయే స్వభావం ఆత్మది గాబట్టి, మనకి ఆ యొక్క అది కోరిక అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నేను ఎప్పటికి ఉండాలి అని. హ్మ్. ఆత్మకి అన్నీ తెలుసు కాబట్టి మనిషి గూడా అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి, మనం వాటి కోసం వెతుకుతూ ఉన్నామనమాట. మొత్తం జీవితాంతం కూడా. సో, ఆల్రెడీ ఆత్మకి ఆ లక్షణాలున్నాయి. ఏ లక్షణాలు ఒకసారి చెప్తారా? 3 లక్షణాలు ఏవేవో? చాట్ బాక్స్. 3 లక్షణాలేంటి ఆత్మకి? సత్, చిత్, ఆనంద. థాంక్ యూ దామేశ్వరి గారు. సో, చిత్ సీహెచ్ఐటీహెచ్ చిత్ అన్నమాట. సీహెచ్ఐటీ. సో, చిత్ ఆనంద. సో, ఇప్పుడు ఆ ఆత్మ యొక్క లక్షణాలేంటో చూద్దాం. సో, థాంక్ యూ గొల్లవర్షి గారు. సత్, చిత్, ఆనంద. వెరీ నైస్. సో, ఈ 3 క్వాలిటీస్ అన్నమాట ఆత్మకి. అయితే దాని యొక్క లక్షణాలేంటి? ఏనుగుకి అంత పెద్ద ఏనుగుంది గాబట్టి, ఏనుగుకి పెద్ద ఆత్మ ఉంటుంది. మనిషి ఇంతున్నాడు గాబట్టి, మనిషికి ఇంత ఆత్మ ఉంటుంది. చీమ ఇంతే ఉంది గాబట్టి, దానికి ఆత్మ ఇంతే ఉంటుందా అంటే, ఆత్మ సైజ్ ఒక్కటే. ఎంత అంటే, మన యొక్క జుట్టు మనం తీస్తే దాని టిప్ ఆఫ్ ద హెయిర్ అంటారు గదా! జస్ట్ లాస్ట్ చివరి డాట్ హెయిర్ గాదు. హెయిర్‌కి లాస్ట్ ఒక చివరి డాట్ ఉంటుంది గదా! జస్ట్ అత్యంత స్మాలెస్ట్ పార్టికల్ అన్నమాట. హెయిర్‌ని కట్ చేస్తుంటే అత్యంత స్మాలెస్ట్ పార్టికల్ ఉంటుంది గదా! ఆ టిప్ ఆఫ్ ద హెయిర్‌ని మనము 10,000 సార్ల కట్ చేసామనుకోండి. ఆ టిప్ ఆఫ్ ద హెయిర్‌ని 10,000 సార్లు ఏదో స్కోప్ తీసుకొని 10,000 సార్లు కట్ చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో ఆత్మ యొక్క సైజ్ అంత. అంత చిన్నగా. మనకి సీరియల్‌లో, సినిమాలో చూపించినట్టు సో, మనకు ప్రతిబింబంతోటి మాట్లాడుతూ ఉంటాడనమాట. అవునా? ఎంతమందికి తెలిసిద్ది? చూసే ఉంటారు గదా! సో, మన యొక్క లోపల నుంచి ఒక జస్ట్ రిఫ్లెక్షన్ వచ్చేసి వాటితో మాట్లాడుతూ ఉంటారనమాట. సో, అది అలా గాదు. అది యాక్చువల్ అది కరెక్ట్. కరెక్ట్. సో, వెరీ నైస్. సో, అది మనలో మనం మాట్లాడుతున్నామంటే మన సబ్‌కాన్షియస్‌నెస్ తోటి మనం మాట్లాడుతున్నామనమాట. సో, మన యొక్క ఇంటెలిజెన్స్ తోటి మన యొక్క ఏది కరెక్టా? రాంగా? మన మైండ్ ఏమో రాంగ్ అని చెప్తుంది. మనస్సు ఇంకా బుద్ధి 2 ఉంటాయి. సో, మనసు, బుద్ధి ఎప్పుడు కరెక్ట్ చెప్తుంది. అది కొంచెం హార్డ్ అయినా సరే అమ్మలాగా అన్నమాట. కరెక్టే చెప్తుందన్నమాట అది. సో, మనసేంటంటే ఒక నాటీ ఫ్రెండ్ లాగా. ఏం కాదురా చేద్దాం వెళ్దాం. పద, పద, పద దొంగతనం చేద్దాం. లేదా పద, పద, పద ఏదో ఒకటి తిందాం. సో, లేదు, లేదు ఏదో ఒకటి తిందాం. బుద్ధి ఏం చెప్తుంది? నో అలా తినకూడదు. నీకు ఎఫెక్ట్ అవుతుంది నీ హెల్త్. అది అమ్మ చెప్తుందన్నమాట అలా. సో, ఆత్మకి, మనస్సు, బుద్ధి, అహంకారం అని చెప్పేసి ఈ మూడిటితోటి ఫార్మ్ అవుతుంది. నేను అనే ఒక లక్షణంతోటి ఈ ప్రపంచానికొచ్చినప్పుడు ఈ 3 ఫార్మ్ అవుతాయన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం కూడా. సో, దాని యొక్క సైజ్ వచ్చేసి ఆహ్, మన యొక్క హెయిర్ టిప్ తీసుకుంటే దాన్ని 10,000 టైమ్స్ కట్ చేస్తే ఎంతైతే సైజ్ ఉంటుందో ఆ సైజ్ అన్నమాట. ఆత్మ సైజ్. అది ఏనుగులో గూడా అంతే, చీమలో గూడా అంతే, మనిషిలో కూడా అంతే. ఓకేనా? ఎంత చిన్నది గదా ఆత్మ. కానీ బాడీ మొత్తం మెయింటైన్ జేస్తుంది. ఎంత పెద్ద జిరాఫీ, ఎంత పెద్ద డైనోసార్స్, ఎంత చిన్న చీమనైనా సరే అది మెయింటైన్ చేస్తుంది. మీరు చూడండి భగవంతుడు ఎంత ఫైన్‌గా క్రియేట్ చేశారో, కొన్ని సన్న దోమలుంటాయి. చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవునా? ఎక్స్‌పీరియన్స్ ఉందా ఎవరికైనా? ఆ! తిరుగుతూ ఉంటాయి. అవునా? చిన్న దోమలు. యెస్ పద్మావతి గారు. కరెక్ట్. ఆ దోమలకి కూడా నా ఆహారం, ఆహారం ఎలా సంపాదించాలి? నేను ఎలా ప్రత్యుత్పత్తి చేయాలి? నేనెలా మెయింటైన్ చేసుకోవాలి నన్ను నేను? దానికి కూడా ముసలితనం ఉంటుంది. దానికి కూడా చావుంటుంది. అంటే ఎంత ఫైనైట్ డిజైన్స్ చూడండి. దాంట్లో కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది దానికి కూడా.
దానికి కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎంత పెద్ద ఇంజినీర్ గదా భగవంతుడు. అవునా కాదా? అసలెంత చిన్న డాట్ అంతే ఉంటుందది. దాంట్లో గూడా విచక్షణ శక్తి ఉంటుంది. మనం ఇలా అంటే, ఓహ్! నన్ను కొడుతున్నాడు మళ్ళీ రావద్దేమో. ఏం గాదు. కానీ అట్రాక్టివ్‌గా ఉంది. మళ్ళీ ఎళ్తాను. సో, అలా ఆలోచన శక్తి గూడా ఉందన్నమాట. ఎందుకుంది అంటే దాంట్లో ఆత్మ ఉంది కాబట్టి. సో, దేంట్లో అయితే ఆత్మ ఉంటుందో, సో, దాంట్లో ఈ 6 ఉంటాయి. పుట్టుక ఉంటుంది. హ్మ్. పెరుగుదల ఉంటుంది. మెయింటెనెన్స్ చేస్తుంటుంది. తనకు ఆ బాడీని మెయింటైన్ చేసే శక్తి ఉంటుంది. ప్రత్యుత్పత్తి అంటే ఇంకొక బాడీని క్రియేట్ చేసే ఒక లక్షణం ఉంటుంది. ముసలితనం ఉంటుంది. మృత్యు ఉంటుంది. ఈ 6 ఉంటాయి. సో, మీరు రాసుకోవచ్చు ఈ 6 పాయింట్స్. ఓకే. ఇక్కడ చూసి ఆత్మ మార్పు లేనిది. 6 రకాల మార్పులకు గురి కాదు. బాడీ మాత్రమే గురవుతుంది. లోపల ఆత్మ మాత్రం అలానే ఉంటుంది. బాడీ ఆహ్, ఆహ్, ఏ ఏ ఒక ఆత్మ ఒక బాడీని తీసుకుంది అంటే, ఈ 6 ఉంటాయన్నమాట ఆ బాడీకి. సో, అదే చెక్కని తీసుకోండి. చెక్కకి పుట్టుక ఉంటుందా? సరే. ఆ రోజు మనం ఏ రోజైతే క్రియేట్ చేసామో, ఆ రోజు ఉంటుంది. మృత్యువు గూడా ఏ రోజైతే దాన్ని కాల్చేసామో, ఆ రోజు దాని మృత్యు అనుకుందాం. కానీ మిగతా 4 సంగటేంటి? అదేమన్నా పెరుగుతుందా? సెకండ్ థింగ్ మనం ఫస్ట్ జన్మ, దాని తర్వాత పెరగటం. అది పెరుగుతుందా? ఉబ్బుతుందంతే వాటర్ పడగానే. సరే అనుకుందాం. అలా గూడా పెరుగుతుందనుకుందాం. దాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుందా అది? దాన్ని మెయింటైన్ చేసుకుంటుందా? నో. ఒక 4, 5 బెంచులు పక్కన తెచ్చి పెట్టగానే, ఒక 9 మంత్స్ కాగానే చిన్న బేబీ బెంచ్ వస్తుందా? రాదు గదా! సో, దానికి ప్రత్యుత్పత్తి చేయలేమనమాట. అది చెయ్యదు. సో, ఆత్మ ఆత్మ ఉంటే అది యొక్క ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఆ శక్తి ఉంటుంది అట్‌లీస్ట్ దానికి. హ్మ్. సో, అందుకే మనకి చెట్లకు కూడా ఆత్మ ఉంది అది కూడా జీవియే. హ్మ్. సో, ఎందుకంటే చెట్లుకి పుట్టుక ఉంటుంది. అది పెరుగుతూ ఉంటుంది. మెయింటైన్ చేసుకుంటుంది. దాని యొక్క రూట్స్ తోటి వాటర్ గుంజుకుంటూ భూమి నుంచి మెయింటైన్ చేసుకుంటుంది. ప్రత్యుత్పత్తి చేస్తుంది. అంటే పండ్లని, పువ్వులని, విత్తనాలను ఇస్తూ ఉంటుంది చెట్లు. అవునా? సో, దాని తర్వాత ముసలితనం అవుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా ఆకులు రాలిపోయి ఒకరోజు చనిపోతుందనమాట. అందుకే దాంట్లో ఆత్మ ఉంది. ఇంకా డెఫినిషన్ అనమాట. ఇంకా ఆత్మ ఉంది అంటే ఈ 6 ఉంటాయి అని. ఓకే. సో ఇది ఒక దేహం నుంచి ఇంకో దేహానికి ప్రయాణిస్తుంది. ఆత్మ శాశ్వతమైనది, జ్ఞానపూర్ణమైనది ఇంకా సంతోషంగా ఉన్నదనమాట. ఇందాక మనం చర్చించుకున్నాం కదా! సత్, చిత్, ఆనంద. సత్ అంటే శాశ్వతం ఎప్పటికి. చిత్ అంటే అంత జ్ఞానం ఉంటుంది. ముఖ్యమైన జ్ఞానం ఏంటి అంటే తనకి పరమాత్మకి ఒక కనెక్షన్. నెక్స్ట్ ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. బాడీ మాత్రం అసత్, అచిత్, నిరానంద. ఆత్మ మాత్రం సత్, చిత్, ఆనంద. ఇది బాడీ అసత్ అంటే ఎప్పటికి ఉండదు. అచిత్ అంటే అన్నిటి గురించి తెలీదు. నిరానంద. ఏమైనా కొంచెం కట్టంగానే ఏడుస్తూనే ఉంటామనమాట. సో, నాకు మా సీనియర్ చెప్పారనమాట. ఈ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీలో ఈ యొక్క ఫింగర్ తీసుకోండి. జస్ట్ 1 ఫింగర్. ఈ 1 ఫింగర్ ఎన్ని రకాలుగా మనకి ఆనందాన్ని ఇస్తుందో చెప్పండి? జస్ట్ ఒక ఫింగర్ తీసుకుంటే ఎన్ని రకాలుగా దీనితోటి మనం ఆనందం పొందవచ్చు? ఎవరైనా చెప్తారా ప్లీజ్ చాట్ బాక్స్‌లో. ఎన్ని రకాలుగా మనం దీంతో ఆనందం పొందవచ్చు? మనకి స్పూన్ లేనప్పుడు టక టక తిప్పేసుకోవచ్చు. అవునా? సో, హార్లిక్స్ చిన్నప్పుడు మమ్మీ లేట్ చేసిందా మమ్మీ స్పూన్ ఉంటాయి. లేకపోతే టక టక తిప్పేసుకొని తాగేస్తుంటాం. లేదా ఒక చిన్న తేనె ఏదైనా తాగాలంటే మంచిగా ఇలా నంచుకుంటాం. ఇలా మనకు ఆనందం ఇస్తుంది. ఇంకే రకాలుగా ఆనందం ఇస్తుంది ఇక చిన్న వేలు. బొట్టు పెట్టుకోవచ్చు. ఓకే. కల్పన గారు చెప్తున్నారు మనం జపం చేసుకోవచ్చు నాకు. రైట్. అవును రాస్తాము. దాంతోటి తింటాము. ఫోను చూడ్డానికే వర్క్ వర్క్ చేస్తలే గాని. ఓకే. ఫోన్‌ని స్క్రోల్ చేయడానికి ఈ వేలుని యూజ్ చేస్తాం. అంతే గదా! ఓకే. మహా అంటే 5, 6. అదే ఈ వేలు ఎన్ని రకాలుగా మనకి బాధ తీసుకొని రాగవచ్చు. ఎన్ని రకాలుగా ఇది మనకి బాధని సం సం తెలియజేస్తుంది. మనం డోర్‌లో ఏసి క్రష్ చేయొచ్చు. డోర్ మధ్యలో. అవునా? మిక్సీ జార్‌లో ఏసి క్రష్ చేయొచ్చు. హ్మ్. సో, కటింగ్ ప్లేయర్ పెట్టి ఒత్తేయొచ్చు. గుండు సూది పెట్టి గుచ్చేయొచ్చు. కత్తితోటి కసకస టక్ టక్ నరికేయొచ్చు. అవునా? క్యారెట్ కట్ చేసినట్టు. ఆ! ఇంకా వేరే వాళ్ళని మనము ఇబ్బంది పెట్టవచ్చు. సో, దీనితోటి ఉపయోగాల కంటే గూడా మనకి దుఃఖాన్ని ఎక్కువ లిస్ట్ ఉంది. అవునా? మన బాడీ మనకి హెల్ప్ చేసే దానికంటే ఓటేయడానికి. ఓకే. ఇప్పుడు రేపు అందరం ఓటేస్తున్నాం కాబట్టి వెరీ నైస్. సో, ఓటేయడానికి కూడా యూజ్ చేసాం. సో, అందరూ కూడా చాలా జాగ్రత్తగా వేయండి ఓటు. ఎవరికి ధర్మంని స్థాపించి దాన్ని స్ప్రెడ్ చేసే ఆ ఉద్దేశ్యం ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడైనా ఒక నాయకుడిగా ఎంచుకోవాలి. ఓకేనా? సో, వెరీ నైస్ స్వాతి గారు.
సో, మనకి ఎన్నో రకాలుగా ఇది బాధనిస్తుందనమాట. అంటే నిరానందమే గదా! ఆనందం కంటే ఎక్కువ దుఃఖమే ఉంది ఒక బాడీ తోటి. సో, దాని యొక్క లక్షణం అలాంటిది నిరానందం. సో, అది ఎప్పటికి ఆత్మ ఎఫెక్ట్ అవ్వదనమాట. సో, మనం ఈ బాడీ కత్తితోటి నరికేసామనుకోండి, బాడీ కట్టేసి చనిపోతుంది. కానీ ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు లేదు. అన్ ఓకే. అదొక బాడీ నుంచి ఇంకొక బాడీకి వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు ఎన్ని రకాలు ఒక బాడీ నుంచి ఇంకొక బాడీ అంటున్నాం గదా! అలా ఎన్ని రకాల బాడీస్ ఉన్నాయి? నిన్న మనం చర్చించుకున్నాం 84,00,000 జీవులు అనుకున్నాం గదా! ఆ 84,00,000 ఈ కౌంట్. మీరందరూ కౌంట్ చేసుకుంటే ఇవి 84,00,000 జీవరాశులుంటాయి. ఓకేనా? సో, జలజానవ లక్షాని స్థావరా లక్షవింశతి క్రిమియో రుద్ర సాంఖ్యాకః పక్షిణాం దశలక్షణాం త్రింశా లక్షాని పరవః చతుర్లక్షాని మానుషః. సో, జలజానవ లక్షాని వాటర్‌లో ఉండేవి. అంటే ఫంగస్, ఆల్గే గ్రీన్ కలర్‌లో ఫార్మ్ అవుతుంది గదా! సో, అది జీవి అన్నమాట. సో, అక్కడి నుంచి స్టార్ట్ చేసి పెద్ద తిమింగలం వరకి అలా ఎన్నుంటాయి అంటే 9,00,000 స్పీసీస్ టార్టాయిస్ గానివ్వండి, ఇంకా మొత్తం అన్నీ అంటే కౌంట్ అనట్లేదు నేను. రకాలు. సచ్చిదానంద స్వరూపుడు అంటే క్వెషన్స్ మనం తీసుకుందామండి కొంచెం సేపట్లో. సో ఇది కౌంట్. సో, జలజాన లక్షణాన్ని అంటే చేపలు, తిమింగిలాలు ఇంకా టార్టాయిస్, బు తాబేళ్ళు అలా అలా మనం తీసుకుంటే వాటర్‌లో ఉండేవి. పాములు, కొన్ని పాములు వాటర్‌లో ఉంటాయి. ముఖ్యంగా మీకు ఇవన్నీ రకరకాలు తెలియాలి అంటే డిస్కవరీ ఛానెల్‌లో మీకు చాలా బాగా కనిపిస్తాయి. అవునా? సో, ఎవరికైతే ఈ హాబిట్ ఉందో, ఒకవేళ ఎవరికైనా హాబిట్ ఉంటే డిస్కవరీ ఛానెల్ చూసి చిన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. రకరకాల జీవులుంటాయన్నమాట. అలా 9,00,000 నవ వాటర్‌లో ఉండేవంట. స్థావర లక్షవింశతి. సో, స్థావర అంటే మనకి తిరిగేవన్నమాట. సో, నెక్స్ట్ క్రిమియోరుద్ర సంఖ్యాక అంటే 11,00,000 అంటే పాకేవి. ప్రాకేటివి ఎన్నున్నాయంట? 11,00,000 అన్నమాట. 11,00,000 చూడండి ఇక్కడ. మానవ జాతి ఇక్కడ చాలా చాలా ఇంకా డిస్క్రిప్షన్‌గా ఉంది. ఓకేనా? సో, చెట్లు మరియు మొక్కలు ఇవన్నీ అంటే ఒక దగ్గర ఉండి అవి గ్రో అయితూ ఉంటాయన్నమాట. సో, స్థావర అంటే ఒక దగ్గర ఉండేసి గ్రో అయ్యేవి. సో, స్థిరంగా ఉండు అంటాం గదా! సో, అలా స్థావర. సో, చె చెట్ల ఎన్ని రకాలంట? సో, చూ ఇంక చూడండి. సో, 20,00,000 నెక్స్ట్ 11,00,000 ఏంటివి రెప్టైల్స్. రెప్టైల్స్ అంటే ఏమంటారంటే ఆహ్, పాకేటివనుకోండి. కీటకాలు మరియు సో, సరీసృపాలు. సో, లైక్ పాములు పాకుతూ ఉంటాయి. సో, కొన్ని జీవులు పాకుతూ ఉంటాయి. అవునా? సో, ఇక్కడ చూడండి రెప్టైల్స్ అంటే కప్పలు, క్రొకడైల్. తెలుగులో ఏమంటారు? మొసలి. యెస్. సో, మొసలి ఇవన్నీ ఎన్నుంటాయంట? 11. హ్మ్. నెక్స్ట్ పక్షులు అంటే ఎగిరేటివన్నమాట. ఎన్ని రకాలో చూడండి. కొంగ, పిచ్చుక, కోకిల, సో, అలా మీరు చూసుకుంటే అవి కాకి సో, ఇవన్నీ అన్నమాట. సో, అవి కొన్ని లక్షలు. నెక్స్ట్ 4,00,000 సో, 4 కాళ్ళ జంతువులు. హ్మ్. సో, ఇవి కూడా చూడండి ఇక్కడ మీరు. ఓటేడా? రోజు సచ్చిదానంద. యెస్. ఓకే. ఓకే. నెక్స్ట్ లాస్ట్‌కి మానవులు కూడా 4,00,000 అంట. అంటే ఇక్కడ మొత్తం కౌంట్ 80,00,000 అయిన తర్వాత మొత్తం 84,00,000లో 4,00,000 మానవ జాతి. 30,00,000 ఏమో 4 కాళ్ళు గలవి. అంటే కుక్కలు, కోతులు, సింహం, ఆవు, బర్రె సో, ఇవన్నీ కూడా 4 కాళ్ళు మేక ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ 4 కాళ్ళు గలవన్నమాట. అవి 30,00,000 రకాలుంటే, పక్షులు 10,00,000 రకాలుంటే, కీటకాలు 11,00,000 రకాలున్నాయి. అంటే లైక్ దోమలు, ఈగలు ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ చెట్లు మరియు మొక్కలు 20,00,000 నీటిలో జాతులు 9,00,000 మనకంటే ఎక్కువ అవే ఉన్నాయి. అవునా? సో, మనుషుల కంటే ఎక్కువ కూడా అవే ఉన్నాయన్నమాట. మానవ జాతి కూడా 4,00,000 వెరైటీలంట. షాకింగ్ గదా! అదేంటి మనుషులందరం ఒకటే అనుకుంటాం గదా! నో. వెరైటీలు దేనికి అంటే, మన యొక్క చేతన బట్టి ఆ యొక్క రకరకాలుగా ఉంటారు. 3 గుణాలున్నాయి. అవునా? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాల యొక్క కాంబినేషన్స్ బట్టి ఇన్ని లక్షల రకాలుగా ఉంటారు. ఇది పాపులేషన్ సంఖ్య కాదు. రకాల సంఖ్య. ఓకేనా? మీకు అర్థం అర్థం చేసుకోండి ఇక్కడ. కేటగరీ వైస్ ఇది. నాట్ న్యూమరిక్ నంబర్ ఆఫ్ పీపుల్ అని కాదు. నంబర్ ఆఫ్ కేటగరీ. 4,00,000 అంటే కొంతమంది ఓన్లీ సత్వగుణం ఉన్నాయి. ఎక్స్‌క్యూజ్ మీ. హరే కృష్ణ.
ఓన్లీ సత్వగుణం ఎక్కువగా ఉండేవాళ్ళు, రజోగుణం ఎక్కువగా ఉండేవాళ్ళు కొంతమంది, తమోగుణం ఎక్కువగా ఉండేవాళ్ళలో కొంతమంది, కొంతమంది సత్వగుణము, రజోగుణం కాంబినేషన్, కొంతమంది సత్వగుణం, తమోగుణం కాంబినేషన్, సత్వగుణం కాంబినేషన్. సో, అలా చాలా కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. సో, అలా ఎన్నో వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, వాళ్ళ యొక్క కాన్షియస్‌నెస్‌ని బట్టి, కొంతమందికి ఎదుటి వాళ్ళని తిడితే వాళ్ళు హర్ట్ అవుతారన్నా కూడా తెలీదన్నమాట. సో, ఆ సెన్సిటివిటీ కొంతమందిలో ఉండదు. సో, అదొక కేటగరీ ఇంకా. సో, ఆ ఉన్మాదులు వీళ్ళందరూ అన్నమాట. ఉగ్రవాదులు వీళ్ళందరూ. సో, అలా కేటగరైజ్ చేసుకుంటే 4,00,000 మందున్నారంట. హ్మ్. మనకి ఎంత భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు ఒక కేటగరీ. సో, మనం ఆ కేటగరీలో ఉన్నాం కాబట్టి చాలా సంతోషం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. ఈ విషయం ఎవరికైతే తెలుసో, అరే! మనము ఆత్మలము. మనం యాక్చువల్లీ బాడీ కాదు. ఎన్నో బాధలొస్తూ ఉంటాయి. మనం చేసిన కర్మకి ఎన్నో వస్తుంటాయి. కానీ మనం చేంజ్ అవుతూ ఉంటాం గదా! సో, మనకి లక్షణం ఏంటి అంటే భగవంతుని సేవ చేయడము. అదొదిలిపెట్టి మనం ఇక్కడికొచ్చేసి ఈ శరీరాలను తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ పుడుతూ, మళ్ళీ తీసుకుంటూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ తీసుకుంటూ ఎన్నో యాక్చువల్లీ లార్డ్ బుద్ధ ఇక్కడికొచ్చినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆహ్, ఒక అమ్మాయి ఉంటుంది రాజకుమారి. సో, ఆ రాజకుమారికి ఒక భటుడంటే ఇష్టమనమాట. సో, ఇద్దరు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మొదటి కాన్పవుతుంది. తనంటుంది మా నాన్నగారి దగ్గరికెళ్ళాలి అని. తనకి తల్లి లేదు. సో, ఆ రాజు మాత్రమే ఉన్నాడు. నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అంటుందనమాట. సో, అప్పుడు భటుడంటాడు, "లేదు లేదు చంపేస్తారు మనని మీ తండ్రి గారు. సో, నేను చూసాను గదా పర్సనల్‌గా చాలా కోపిష్టి. వద్దు వద్దు" అంటారనమాట. సరే అని ఆగుతుంది. రెండో కాన్పొచ్చినప్పుడు ఇంకా తగ్గేదే లేదు. నేను వెళ్ళాల్సిందే. ఈసారి నన్ను తీసుకెళ్ళు. మా నాన్నని నేను శాంతపరుస్తాను. మనవడిని చూసాడు గదా! మొదటి మనవడిని. పైగా నేను కడుపుతో ఉన్నాను. నన్నేమనడు. తను శాంతపడతానంటే ఎంతో కన్విన్స్ చేసేసి సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. వాళ్ళొక బుల్లక్ కార్ట్‌లో వెళ్తూ ఉంటారు. అప్పట్లో ఎద్దుల బండి ఉండే గదండీ! ఎడ్ల బండి. వెళ్తూ ఉంటారనమాట. మధ్యలో కుంభవృషం. చాలా పెద్ద వర్షమనమాట. సో, ఆమెకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ప్రసవ వేదన పడుతుంది. ఇంకా ఆ మధ్యలో ఆపేసి ఎవరన్నా చుట్టుపక్కల ఊర్లో కలుసుకుందాం అని జెప్పేసి ఎళ్తాడనమాట. ఆమె ప్రసవిస్తుంది. ఐ మీన్ జన్మనిస్తుంది చిన్న శిశువుకి. ఇంకా రాడు భర్త. సో, ఇద్దరు శిశువులని తీసుకెళ్తుంది వెతకడానికి. ఒక 4, 5 గంటలవుతుంది ఇంకా రాడు. చూసేసరికి ఆ భర్త చనిపోతాడంట. చాలా ఏడుస్తుంది. చాలా ఏడ్చి తననుకుంటుంది ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికెళ్తే నా తండ్రి అనుకుంటాడు ఆహ్, ఈ భర్త చనిపోయింది కాబట్టి ఇప్పుడు నా దగ్గరకొచ్చి అనుకుంటాడేమో! కానీ ఏం గాదు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నాకింక వేరే ఎవ్వరు లేరు కాబట్టి నా తండ్రి దగ్గరికెళ్తా అని ఎళ్తుందనమాట తను. సో, వెళ్ళిన తర్వాత పెద్ద వర్షమొచ్చింది గదా! సో, పెద్ద నది ప్రవహిస్తుందనమాట. చాలా వేగంగా ప్రవహిస్తుంది ఆ నది. ఎవరు గూడా బోట్ మ్యాన్ లేరప్పుడు. సో, తినేం చేస్తుంది చిన్న శిశువుని అక్కడ పెట్టేసి లైట్‌గా గడ్డి కప్పేసి పెద్ద బాబుని తీసుకొని ఆ నది క్రాస్ అయ్యి అక్కడ పెట్టేస్తుంది. తిరిగొచ్చేటప్పుడు ఆ రాబందులు కాస్త ఆ లేత మాంసంతోటున్న శిశువుని పీక్కొని తినేస్తుంటాయన్నమాట. ఇంకా అప్పుడే జన్మనిచ్చిన తల్లికి తన కళ్ళ ముందే చిన్న శిశువుని పక్షులు తినేసాయన్నమాట చంపేస్తూ. ఎన్ అప్పుడే భర్త చనిపోయాడు. దాని తర్వాత చిన్న శిశువు చనిపోయాడు. తను షాక్‌లోకెళ్ళిపోయింది. ఒక్క సెకండ్ ఇంక ఏమవుతుందో నేనేం చూస్తున్నాను అని. ఒక షాక్ నుంచి కోలుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి, "ఆగు, ఆగు" అంటుంది ఆ బాబుని. "ఆగు నేనొస్తున్నాను" అని. ఆ వెర్షన్‌లో మమ్మీ రమ్మంటుందేమో నన్ను అని జెప్పేసి, ఆ బాబు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. పెద్ద బాబు మమ్మీ దగ్గరికి. ఆ నది ప్రవాహంలో కొట్టుకొని చనిపోతాడనమాట ఇతను. ఇక ఈ ముగ్గురు చావులు చూసి తను ఒక్క కొన్ని క్షణాల వరకి స్తంభించకపోయి ఏడుస్తూనే ఉందనమాట. ఇంకా పిచ్చిదానిలాగా ఏడుస్తూ చాలా ఏడ్చేసిందనమాట ఇంక. ఇంక తన కంట్లో ఇంక బాడీలో నీరు లేదింక. అంతగా ఏడ్చేసింది పాపం ఆ స్త్రీ. దాని తర్వాత ఎంతో ధైర్యం తెచ్చుకొని, ఒక రోజంతా ఆగి ధైర్యం తెచ్చుకొని, సరే ఇప్పుడు నాకున్నది నా తండ్రి కాబట్టి అతని దగ్గరికెళ్తానని చెప్పేసి ఊర్లోకెళ్ళింది. ఊర్లోకెళ్ళగానే మున్ ప్రీవియస్ డే ము ము ఇంతకు ముందు రోజు పడిన భారీ వర్షాలకి పిడుగులు పడి, ఆ రాజ్యం యొక్క కోట మీద ఒక పిడుగు పడి కోట మొత్తం భస్మం అయిపోయిందంట. తండ్రి చనిపోతాడు. ఇంక ఈ షాక్ నుంచి తట్టుకోలేక తను పిచ్చిదయిపోతుంది. ఆ స్త్రీ ఆ కూతురు పిచ్చిదయిపోతుందనమాట. రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. ఆ రాజ్యం వాళ్ళందరూ అనుకుంటారు, రాజు మమ్మల్ని కన్న పిల్లలా చిన్న పిల్ల కన్న తండ్రిలా చూసుకున్నారు. పాపం అతని కూతురు ఇలా అయిపోయిందని చెప్పేసి వచ్చిపోయేవాళ్ళు కొంచెం ఆహారాన్ని, కొంతమంది కొన్ని బట్టల్ని ఇచ్చేవారనమాట. తను ఒకరోజు ఆ ఊర్లోంచి బుద్ధుడు వెళ్తుంటాడనమాట. లార్డ్ బుద్ధ. సో, బుద్ధ వెళ్తూ బుద్ధ రాగానే తను బుద్ధని చూసేసిందనమాట. చూసేసి తన గతం మొత్తం ఒక్కసారి ట్రిగ్గర్ అయిపోయింది తనకి.
తన భర్త, తన శిశువులు ఎలా చనిపోయారు, తన తండ్రి మొత్తం గుర్తొచ్చేసి ఏం మాట్లాడలేక తన యొక్క కంట్లో నుంచి అశ్రుధారలు కారుతున్నాయన్నమాట. కన్నీరు కారుతూనే ఉందన్నమాట కంటిన్యూయస్‌గా. బుద్ధ తనని చూసి అర్థం చేసుకొని తనకేం జరిగిందో మొత్తం అర్థమైపోతుంది బుద్ధకి. సో, బుద్ధ తన దగ్గరికెళ్ళి ఈ కృష్ణని వదిలేసి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవుడు వదిలేసి ఇక్కడికొచ్చినప్పటి నుంచి మనము నదిలో ఎన్ని చుక్కలున్నాయో కౌంట్ చేయగలుగుతామా? ఎన్ని చుక్కల నీళ్లున్నాయో నదిలో? సముద్రంలో? అస్సలు ఇంపాసిబుల్ రైట్? ఎన్ని చుక్కల నీటి బొట్టులున్నాయో కౌంట్ చేయడం అసాధ్యం. కానీ అదే సప్త సముద్రాల్లో ఎన్ని చుక్కలున్నాయో మనం కౌంట్ చేస్తామా? సప్త సముద్రాలలో. బుద్ధ అంటాడు, అమ్మా ఒక జీవుడు కృష్ణను వదిలి ఇక్కడికొచ్చినప్పటి నుంచి జన్మ మృత్యు ఎన్నో బాడీస్ చేంజ్ చేస్తూ ఎంత ఏడ్చాడంటే, ఎంత తపన పడ్డాడంటే, సప్త సముద్రాలు కలిపినా సరే దానికంటే ఎక్కువ బొట్లే కార్చామంట మనం ఇక్కడికొచ్చేసి. అర్థం చేసుకోండి. కానీ ఆత్మకి ఎఫెక్ట్ ఉండదు. సో, బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది. దుఃఖం మనం కర్మ ప్రకారం మనం దుఃఖం అనుభవిస్తూ వచ్చామన్నమాట. సో, ఈ విషయం తెలిసిన ఆమె అప్పటినుంచి తీవ్రంగా తపస్సు చేసిందన్నమాట. సన్యాసులు బుద్ధ మానిస్ట్‌లో ఉన్న సన్యాసులు కూడా చేయలేనంత తపస్సే చేసింది. నేను ఆత్మని, ఇంకా నీకు బాడీకి నేను వేరు. సో, ఇదే లాస్ట్ జన్మ అవ్వాలి అని చెప్పేసి ఎంతో తపస్సు చేసి కఠోరమైన శిక్షలు పొంది నేల మీద పడుకుంటూ అసలు ఎలాంటి కాలంలోనైనా సరే తను అలా ఘోరమైన తపస్సు చేసిందన్నమాట. తను ఒక స్థాయికెళ్ళిపోయి తను ఇంకా ఫైనల్ స్టేజ్‌కెళ్ళిందన్నమాట. ముక్తి చెందింది. సో, అలా ఎప్పుడైతే మన గురించి మనకి తెలిసినాడు, తత్వదర్శనం అయ్యామనుకోండి, నేను ఆత్మని కదా! నాకు ఈ బాడీ తోటి ఏంటి సంబంధం? ఎందుకింత కష్టపడుతున్నాను? ఓన్లీ మనం మెయింటెనెన్స్ కోసం మనం కష్టపడ పడ ప అంటే అలా అని చెప్పి సంపాదించొద్దా అంటే అది గాదు. సంపాదించాలి. కానీ ఎక్కడ వినియోగిస్తే మనకి ఆత్మ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎప్పుడు అంటే మనకి కృష్ణ సేవ చేసినప్పుడు. కృష్ణ కోసం మనం కష్టపడాలి. ఓకే. కొంతమంది మనల్ని తిడుతున్నారు. కొంతమంది నలుగురు 4 మాటలు అనుకుంటున్నారు. మనకేమన్నా ఉందా? కృష్ణుడి ధర్మం ఎలా ఉంది? మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం? ఎప్పటికీ మళ్ళీ ఈ దేహాన్ని తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది మనం తెలుసుకున్న రోజు మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు కార్చేసాం. ఇంకా చాలనమాట. ఎన్నో నీటి బొట్లు కార్చేసామనమాట. సో, ఎన్ని కష్టాలొచ్చినా సరే యాక్చువల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అది గాదు గదా! నేనెందుకు కంగారు పడాలి? మా మా భర్త నన్ను తిట్టారు. మా భార్య నన్ను తిట్టింది. లేకపోతే కొట్టింది. వాటెవర్. మా తల్లిదండ్రులు నన్ను దూషించారు. మా పేరెంట్స్ దూషించారు. మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, నో మా కోడలు అలా ఎంతో ఎన్నో కష్టాలుంటాయి. ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా లైక్ అన్ని రకాలుగా మనకు కష్టాలుంటాయి. కానీ ఏది కూడా మనల్ని డిస్టర్బ్ చెయ్యలేదు. ధీరస్తత్ర న ముహ్యతి. లాస్ట్ లైన్ గుర్తుంచుకోండి ఇక్కడ. ఫోర్త్ పార్ట్. ధీరస్తత్ర న ముహ్యతి. ఎవరైతే ఈ ఆత్మ గురించి తెలిసిన జ్ఞానం ఉంటుందో వాళ్ళు చలించరు. ఓకే. సో, వాటెవర్ ఎన్ని కష్టాలొచ్చినా సరే నా కర్మ ప్రకారం వస్తుంది. కానీ ఇదే నా లాస్ట్ లైఫ్ అయిపోవాలి. కృష్ణుని దగ్గరికెళ్ళిపోవాలి. ఆ గోల్ మనకుంటే మనం ఆలోచించే మన యొక్క పద్ధతి కూడా మారిపోతుంది. మన జీవన విధానం మారిపోతుంది. నెక్స్ట్ నేనేం చేయాలి అని మనం తెలుసుకుంటూ ఉంటామనమాట. ఓకే. సో, ఇట్స్ 2 మినిట్స్ టు 9. సో, మనం జపం చేసి దాని తర్వాత ఏమైనా ప్రశ్నలుంటే మనం తీసుకుందాం. ఓకేనా? చాంటింగ్ ఓకే. ಮತ್ತೆ స్క్రీన్ షేర్ ఏమైనా చేస్తారా? హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్. సో, మనకి ప్రేయర్స్ ఎంత పవర్‌ఫుల్ ప్రేయర్స్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఎంతో మందిని రక్షిస్తాయి. నీకు కూడా ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. అవునా? సో, మనము ప్రేయర్స్ చేస్తే అందరూ అంటారు, "దేవుడా నువ్వు రక్షించని" చెప్పేసి గాల్లో దీపం పెడితే అవుతుందా అని చెప్పేసి. దీపం వెలుగుతుంది. మన నమ్మకాన్ని బట్టి. యెస్. వెలుగుతది. గాల్లో దీపం పెట్టి నువ్వే రక్షణ అని చెప్పేసి అంటే ఎలా అని అంటారు. కానీ యెస్. మనకా నమ్మకం ఉంటే మనకి గురు భక్తి మనకుంటే అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు శీల ప్రభుపాల వారికి మనం డిస్కస్ చేసుకున్నాం కదా! 2 హార్ట్ అటాక్స్ వచ్చాయి. కృష్ణ నన్ను కాపాడతారు. నో ప్రాబ్లమ్. ప్రహ్లాదుడికి ఆ నమ్మకం ఉంది. కృష్ణ నన్ను కాపాడతాడు. నో ప్రాబ్లమ్. పాండవులకి ఆ నమ్మకం ఉంది. కృష్ణ మమ్మల్ని కాపాడతాడు. నో ప్రాబ్లమ్. సో, అలా మనకు నమ్మకం ఉంటే జస్ట్ ఈ కృష్ణ ఏం చేయలేడు అని మనం అనుకోవాలంతే. సో, భగవంతుడు మనల్ని పిలిసి అతనికి మనకి పాసిబుల్ కాదేమో.
కానీ కృష్ణకి పాసిబుల్. మనం సిన్సియర్‌గా ప్రే చేస్తే కృష్ణ ఖచ్చితంగా మనకు ప్రేయర్స్ వింటారు. ఓకే. మాతాజీ కెన్ యూ షేర్ ద స్క్రీన్? ధ్రువకి కూడా నమ్మకం ఉంది. 6 ఇయర్స్ ఏజ్. ద్రౌపది వెరీ నైస్. ద్రౌపది కూడా చాలా నమ్మకం ఉందన్నమాట. సో, కృష్ణుడు వచ్చి నన్ను కాపాడతాడని. పిలవగానే వచ్చి కాపాడేశాడు. అవునా? సో, అదే నమ్మకంతోటి మనం కృష్ణ అని పిలుద్దాం. ఎందుకంటే మనం బాడీ కాదు, ఆత్మ. ఆత్మ యొక్క ఆహారం ఏంటి అంటే కృష్ణ భక్తి, కృష్ణ సేవ, కృష్ణ నామ. ఓకే. ఇప్పుడు మనము ఆ నామాల్ని మనం అందుకే టెంపుల్‌కెళ్ళగానే ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే ఆత్మకు ఫుడ్ దొరికిపోతుంది కాబట్టి. అవునా? సో, అందుకే మనం చాంటింగ్ చేస్తే ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఆత్మకి ఫుడ్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలింక. సో, ఆ ధైర్యమే వేరు. అవునా? సో, తల్లిదండ్రులుంటే పిల్లలకుండే ధైర్యమే వేరు. కరెక్ట్? అలా కృష్ణుని దగ్గరుంటే మనకున్న ధైర్యం వేరు. సో, అందరం గూడా మనం ఎంతో సిన్సియర్‌గా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని కొద్దిసేపు జపిద్దాం. ఓకే. 21 టైమ్స్ జపిద్దాము. ప్రతిరోజు గూడా మీరు 108 సార్లు లేవగానే జపించొచ్చు. ఎప్పుడైనా జపించొచ్చు. పడుకునే ముందు, మధ్యాహ్నము ఎప్పుడైనా జపించొచ్చు. ఓకేనా? సో, ఒక 10 నిమిషాలు జపించొచ్చు రోజు గూడా కూర్చొని. సో, ఇప్పుడు ఒక 21 సార్లు మనం జపిద్దాము. నమో విష్ణుపాదాయ కృష్ణప్రెష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. సో, మనము ఎంతో శ్రద్ధగా జపిస్తూ, దాన్ని శ్రద్ధగా స్పష్టంగా జపిస్తూ, శ్రద్ధగా వింటూ, ఏ మూడుండాలి, ఏ భావనుండాలి? కృష్ణ దయచేసి నన్ను నీ దగ్గరికి చేర్చుకో. నువ్వు పడ్డ కష్టాలు చాలు. సో, ఇంక నీ దగ్గరకొద్దాం అనుకుంటున్నాను అని జెప్పేసి మనము ప్రార్థిస్తూ, నీ సేవలో నన్నుంచుకో అని జెప్పేసి మనం ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. చిన్న ఇన్ఫర్మేషన్, మనకి భజనకి జపానికి తేడా ఏంటి అంటే, భజనకి ఒక ట్యూన్ తోటి మనం పాడుతూ డిఫరెంట్ ట్యూన్స్ తోటి సాగదీస్తూ పాడుతూ మన క్లాప్స్ కొడుతూ, కరతాళాలు కొడుతూ, మృదంగం కొడుతూ అలా పాడుతూ ఉంటాం. కానీ జపం ఏంటి అంటే అదొక మంత్రం అన్నమాట. మనకు ఒక మంత్రాలు ఎలా జపిస్తామో అలా ఒక విధానం ఉంటుందన్నమాట. సో, మనం దానికి క్లాప్స్ కొడుతూ ఇంకా కరతాళ మృదంగం కొట్టం. సో, కేవలం స్పష్టంగా వింటామన్నమాట. ఓకే. అది రెండిటికి తేడా. సో, మనం జపంని మంచిగా స్పష్టంగా పలుకుతూ, శ్రద్ధగా వింటూ మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఓకే. కంటిన్యూ చేద్దామా? హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరూ కూడా మీరు బయటికి జపించండి. అందరూ కూడా జపించాలి బయటికి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే.
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీహరినామ సంకీర్తనకి జై, శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. సో మనం ప్రశ్నలు తీసుకుందాము. ఎవరికైతే ఆ అన్ని ప్రశ్నలకి ఆన్సర్ విందాము, మనకు కూడా పనికొస్తుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మీరు ఉండొచ్చు, టైం ఉంది అంటే. లేదు అంటే మీరు లీవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్, సో ఇప్పుడు మనం చాట్ బాక్స్ చాలా వరకు నేను కూడా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ప్రశ్న అడిగితే నా ఆన్సర్స్ కూడా తీరేవి అనమాట. అమ్మాయి నా ప్రశ్న ఇతను అడిగేసారు, థ్యాంక్ యూ అని చెప్పి. సో అలా మీకు ఉంటే మీరు ఉండొచ్చు. మీరు ప్రశ్న ఎవరైతే అడగాలనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఓకేనా? అది ఇంకా ఈజీ అవుతుంది నన్ను చదవడం కంటే కూడా. కోర్స్ మీరు రాష్ట్రాన్ని చదువుతాను. సో ఇప్పుడు ఎవరైనా అడగాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ కూడా చేయొచ్చు. మాతాజీ అన్మ్యూట్ చేస్తారు, మీరు మాట్లాడొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మద్దాల్ ఇంద్ర గారు హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసన్న కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, అన్మ్యూట్ చేయండి. ప్రసన్న కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుంటారా మీరు? చెప్పండి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది మనం జపం చేసేటప్పుడు మన చెవులకు వినిపించాలి అంటున్నారు కదా. అదే ఇప్పుడు మీరు ఎవరు చాట్లో అడిగారు. మామూలుగా నేను అది కళ్ళు మూసుకునేది నేను మనసులో అనుకుంటూ ఉంటాను జపము. నాకు అట్లా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటది. మీరు చెప్పిన తర్వాత తెలిసింది అది మన చెవులకు వినిపించాలి అని. ఎందుకు అని కొన్ని మంత్రాలు. చాలా చక్కటి ప్రశ్న మాతాజీ. చాలా మందికి ఇది ఉంటుందన్నమాట. సో మనము లోపల చేసుకుంటే చాలు కదా, బయట ఎందుకు చెప్పాలి అని చెప్పేసి. దానికి పలు రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే, కొన్ని మంత్రాలు లోపల చెప్పే ఉంటాయి అనుష్ఠానం కొరకు, కొన్ని మంత్రాలు బయటికి చెప్పే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అష్టాక్షరి మంత్రం తీసుకోండి, అది లోపల చెప్పించుకుంటాం, అవునా? దీక్ష ఇచ్చినప్పుడు శ్రీ సంప్రదాయం. లేదా గాయత్రి మంత్రం తీసుకోండి, అది లోపల చెప్పించుకుంటాం అనమాట, అవునా? సో యాక్చువల్లీ ఓం భూర్భువస్వ అని పెడుతూ ఉంటారు, యాక్చువల్గా పెట్టకూడదు, అది చాలా తప్పు అది, ఓకేనా? సో కాలింగ్ బెల్లలో పెడుతుంటారు కదా, అది బయటకు చెప్పాల్సిన మంత్రం కాదు, ఆడవాళ్ళు చెప్పాల్సిన మంత్రం అసలే కాదనమాట. సో అది చాలా మనకి పాపం అలా విన్నా కూడా. సో ఒకవేళ ఉంటే కాలింగ్ బెల్స్ అది ప్రయత్నించండి తీయడానికి. సో అలా కొన్ని లోపల చెప్పించే ఉంటాయి, ఇంకా కొన్ని బయటికి చెప్పించే ఉంటాయి. ఎందుకు బయటికి చెప్పించాలి అంటే, దాంట్లో ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే, మన యొక్క నాలుక ఎంగేజ్ అవుతుంది. ఈ నాలుకతోటి ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు చేసామో తెలియదు, అది ఇప్పుడు ఆధ్యాత్మికమైన కృష్ణ నామాన్ని పలుకుతుంది, అలా దాన్ని ఎంగేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ చెవులను ఎంగేజ్ చేస్తున్నాం, ఎన్నో చెడు విని 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 తుప్పు పడిపోయింది అనమాట చెవులు, అవునా? సో దాన్ని మంచిగా చేస్తున్నాం అనమాట, ఆధ్యాత్మిక కృష్ణని లోపలికి పంపిస్తున్నాం. సో కృష్ణనామానికి అభేదం అనమాట. ఈ ప్రపంచంలో ప్రతిదానికి వాళ్ళ నామానికి ఆ యొక్క సబ్స్టెన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. దాహం ప్రభుపాల వారు చెప్తారనమాట, దాహం వేసినప్పుడు ఎవరైనా వాటర్ 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 అని చెప్పని చేస్తారనుకోండి, దాహం తీరుతుందా? తాగితేనే తీరుతుంది. కానీ కృష్ణనామాన్ని వందల లక్షల వేల సార్లు జపం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ నిజంగానే కృష్ణ నా పక్కన ఉన్న సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది అనమాట. గోలోకంలో గోపికలు కృష్ణ ఎప్పుడైతే అప్పుడప్పుడు మాయమవుతూ ఉంటాడనమాట, గోపికల్ని ఆట పట్టిద్దామని, అప్పుడు వాళ్ళ కృష్ణ విగ్రహం తట్టుకోలేక వాళ్ళు హరే కృష్ణ మంత్రం చెప్పిస్తారనమాట.
అప్పుడు కృష్ణ నాతోటే ఉంటాడనే ఫీలింగ్ అనమాట వాళ్ళకి. ఆ మంత్రాన్ని మనకి తీసుకొచ్చారు కాబట్టి, మనము చెవులోకి కృష్ణ ఆ కన్న రంధ్రాల్లోకి ప్రవేశించి, లోపడున్న లోపల చేరి ఆ హృదయంలో ఉన్న మలినాలన్నీ తీసేస్తాడనమాట. సో, అలా చెవుల ద్వారా మన కృష్ణుని లోపలికి స్వీకరించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మంత్రం బయటికి చెప్తామో, సకల జీవరాశులు కూడా కొన్ని సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాయి. కొన్ని క్రిములు మనకు కనిపించవు. అవునా? మనం మాట్లాడేటప్పుడు కొన్ని క్రిములు చనిపోతూ ఉంటాయి. మనము అలా ఇలా అనేటప్పుడు కొన్ని క్రిములు చనిపోతుంటాయి. సో, పక్కన చీమనో, దోమనో, ఈగనో ఏదో వెళ్తూ ఉంటుంది. సో, అలా పక్కన బస్‌లో కూర్చున్నప్పుడు పక్కన ప్యాసింజర్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని వినే అవకాశం ఉంటుంది. మనం మనసులో జపించుకుంటే ఈ అవకాశం పక్క వాళ్ళకుండదు. కానీ సో, ఈ మహామంత్రాన్ని అందుకే ఇది మంత్ర కాదు మహామంత్ర. సో, ఈ మహామంత్రాన్ని ఎవరైతే వింటారో సో, విన్నా సరే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటారండి. ఎన్ని పాపాలు దగ్ధమవుతాయో వాళ్ళకే తెలీదంట. కొండలన్ని పాపాలు కూడా దగ్ధం చేసేస్తుంది ఒక్క హరే కృష్ణ మహామంత్రం. అందుకే ఎవరైతే మొదటి రోజు నుంచి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేశారో ఫస్ట్ ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచే వాళ్ళకి పాపాలన్నీ క్షయమైపోతాయంట. తీసేస్తాడంట కృష్ణ పాపాలన్నీ తీసేసి తన దగ్గర పెట్టేసుకుంటాడంట. సో, కానీ ఆయన కష్టాలు ఎందుకొస్తాయి అంటే, సో, అది ఇందాక చెప్పాం గదా! ఫ్యాన్ బంద్ చేసినప్పుడు కొంచెం టైం పడతది ఆగడానికి. సో, అలా మనకి కర్మను మొత్తం తీసేస్తాడు కృష్ణ పాపాలన్నీ. అది కొంచెం పూర్తిగా అవ్వడానికి కొంచెం టైం పడతది. అదే మనం సఫర్ అవుతాం. కానీ ఎవరైతే భక్తి మార్గం నుంచి కొంచెం పక్కకెళ్దాం అనుకుంటే మెల్లిగా ఒకటి వదులుతాడనమాట కృష్ణ. "ఏయ్! నువ్వు మర్చిపోతున్నావు గదా! ఒక చిన్న కష్టాన్ని వదులుతాను. మళ్ళీ నా దగ్గరికొచ్చేస్తావు నువ్వు" అని. సెల్ఫిష్ లవర్. కృష్ణ చాలా సెల్ఫిష్ అన్నమాట లవర్. సో, మనల్ని అంతగా ప్రేమిస్తాడనమాట కృష్ణ. సో, అలా అని చెప్పేసి పెద్ద పెద్ద సమస్యలు గూడా ఇయ్యరు. సో, అలా మనము బయటికి చెప్తే వేరే జీవులు గూడా విని వాళ్ళు ఉద్ధరిస్తారు. ఈ జన్మలో కాకపోయినా సరే, వచ్చే జన్మలోనే సరే భక్తులవుతారు. ఇంకా అదృష్టం బావుంటే ఈ జన్మలోనే భక్తులవుతారు. శ్రీల ప్రభుపాల వారు ఎంత శుద్ధ డివోటీ అది శుద్ధ భక్తులు. వారి వాళ్ళ యొక్క ముఖ పద్మాల నుంచి వచ్చిన హరే కృష్ణ మహామంత్రం విని ఎంతమంది మారారంటే అంతమంది మారారు. ఇప్పటికీ 'హరే కృష్ణ' సౌండ్ మీరు వింటే వేరే ప్రపంచంలోకి వెళ్తాం. అందుకే ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మాతాజీ ప్లే చేశారు. ప్రభుపాల వారి యొక్క మంత్ర. ఎంత ప్యూర్ సౌండ్ అది. సైంటిస్ట్ రిసర్చ్ చేశారు ఆ సౌండ్ వైబ్రేషన్స్ మీద. ఇది ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న మనుషుల సౌండ్ కాదండి. అది ఆధ్యాత్మికమైన సౌండ్. ఇట్స్ ఎ ప్యూర్ వైబ్రేషన్ అని చెప్పేసి. ఎందుకంటే అంత ప్యూర్ డివోటీ కూడా పలుకుతున్నారు కాబట్టి. మనము ఎన్ని సార్లు ఆ మంత్రాన్ని జపిస్తే అంత ప్యూర్ అవుతాం అన్నమాట మనం. ఓకే. అందుకని మనం బయటికి జపించే ప్రయత్నం చేయాలి. వేరే వాళ్ళు కూడా వినే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఉన్నతి చెందే అవకాశం ఉంటుంది. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఇంకా బావుంటే వైష్ణవ సాంగత్యం ఉంటే ఈ జన్మలోనే అవ్వచ్చేమో. సో, అలా అన్నమాట. మనం బయటికి చెప్పించే ప్రయత్నం చేయాలి. సో, ఎందుకంటే ఇది బయటికి అనుష్ఠానం చేసే మంత్రం. బయటికి చెప్పే మంత్రం అన్నమాట ఇది. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ కల్పన మాతాజీ చెప్పండి. ప్రభుజీ సచ్చిదానంద స్వరూపుడు అంటే అర్థం ఏంటి ప్రభుజీ? అంటే బాడీ కాకుండా సోల్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో, సోల్ సత్ చిత్ ఆనంద యొక్క స్వరూపం అన్నమాట. అది మనకి ఈ దేహాన్ని బాడీని స్వీకరించింది. ఆ రూపము ఈ యొక్క శరీరాన్ని స్వీకరించింది. కానీ భగవంతుడు కూడా సచ్చిదానందని అంటారు గదా! సచ్చిదానంద నామిని అలా మనము కొన్ని మంత్రాలుంటాయన్నమాట. సో, భగవంతుడు సచ్చిదానందనే, మనము సచ్చిదానందనే. సో, మరి మనకి భగవంతుడి వ్యత్యాసం లేదు. అయితే మనం భగవంతులమే అని చాలా మంది అంటారు. కానీ అది కాదు. సో, మనకి మనకి ప్రభుపాల వారు మనకి శాస్త్రంలో ఇలా చెప్పారని చెప్తున్నారు. ఏమని అంటే, నిప్పు రవ్వ అంటే చిన్న స్పార్క్స్ అంటారు కదా! నిప్పు రవ్వ. చిన్నవి ఇట్లా మినుము ఇట్లా నిప్పులు పుట్టినప్పుడు ఇలా ఇలా పడుతుంటాయి బయట. అది పైగా నిప్పు. ఈ 2 ఓకేనా? లేదంటే అగ్గిపుల్లతోటి ఒక గీరుతాం మనం మంట పెడతాము. పెద్ద ఫైర్ ఉంటుంది. ఆకులన్నీ ఒక ఫారెస్ట్‌లో అడవిలో సో, ఆకులన్నీ ఇట్లా మహా దావాగ్ని సృష్టిస్తుంది. ఆ నిప్పు, అగ్గిపుల్ల నుంచి వచ్చే నిప్పు 2 ఒకటే. అవునా? కాదా? అవును ప్రభుజీ. కానీ ఈ నిప్పుని మనము చేత్తోటి ఇలా అనగానే అగ్గిపుల్ల యొక్క నిప్పు పోతుంది. కానీ ఆ నిప్పుని అనగలుగుతామా అలా? మననే దహించి వేస్తుంది. అవునా? క్వాలిటీలో సేమ్. లైట్ ఇస్తుంది. నిప్పు యొక్క క్వాలిటీ ఏంటి? లైట్ ఇస్తుంది, వేడిని ఇస్తుంది. అవునా? ఆ నిప్పు కూడా లైట్ ఇస్తుంది, వేడిని ఇస్తుంది. కానీ క్వాంటిటీలో డిఫరెంట్. సో, దీన్ని మనం ఇది చాలా చిన్నది, అది చాలా పెద్దది. ఇంకొక మొన్న అక్షయ తృతీయ అయింది కదా! సో, మీరు గోల్డ్ తీసుకొని ఉంటారు. అవునా? సో, యెస్. 1 గ్రామ్ గోల్డ్‌కి ఏదైతే క్వాలిటీ 24 క్యారెట్స్‌లో కొలుస్తారు దాని క్వాలిటీ బంగారాన్ని. అవునా?
సో Yes. 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్కి అంతే క్వాలిటీ ఉంటుంది దాని క్యారెక్టరిస్టిక్స్. 1 kg గోల్డ్ ఒకే క్యారెక్టర్ అవునా, దాని కూడా సేమ్ 24 క్యారెట్సే ఉంటుంది. అలా అని చెప్పేసి ఈ రెండు సేమా అంటే రెండు సేమే, కానీ దేంట్లో సేమ్? క్వాలిటీలో. సో సత్ చిత్ ఆనంద ఈ క్వాలిటీలో భగవంతుడు మనము సేమ్. భగవంతుడు ఎప్పటికి ఉంటారు? సత్ అంటే ఏంటి? ఎప్పటికి ఉండడం. సో భగవంతుడు ఎప్పటికి ఉంటారు, జీవుడు ఎప్పటికీ ఉంటాడు అనమాట. సో ఎప్పటికీ సేవ చేసు భగవంతుడికి జీవుడు సేవ చేసుకుంటూ ఉంటారనమాట. ప్రభుజీ చెప్పండి మాకు. ప్రభుజీ రాధారాణికి ఇంకా గుడ్డెస్ లక్ష్మికి డిఫరెన్స్ ఏంటి ప్రభుజీ? అది కొంచెం ఇది అవుట్ ఆఫ్ టాపిక్ కాబట్టి అన్ని ప్రశ్నలు అయ్యాక మనం డిస్కస్ చేద్దాము. సో Okay. ఇప్పుడు ఈ యొక్క టాపిక్ లో వచ్చిన ప్రశ్న మాత్రం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అలా Okay. క్వాలిటీలో డిఫరెన్స్, కానీ క్వాలిటీలో సేమ్ కానీ క్వాంటిటీలో డిఫరెన్స్. ఓకేనా? సో మనకి చిత్ అంటే అన్ని తెలిసిన వాడు, జ్ఞానం అని. ఆత్మకి తనకి పరమాత్మకు ఉన్న సంబంధం నుంచి జ్ఞానం ఉంటుంది, కానీ పరమాత్మకి ప్రతి జీవులో ప్రతి ఒక్క మనందరిలో కూడా నాలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీలో ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ పరమాత్మ అందరిలో వ్యాపి అయి ఉంటాడు కాబట్టి అందరి మనసులో ఏముందో తనకు తెలుస్తుంది అనమాట. అంత జ్ఞానం ఉంటుంది పరమాత్మకి. భూత భవిష్య వర్తమాన కాలంలో అన్ని తెలుస్తాయి అనమాట పరమాత్మకి. అందరిలో ప్రతి జీవిలో ఏమనుకుంటున్నారు, ఏం చీమ, ఇందాక మనం దోమ అనుకున్నాం కదా, కంటి నుంచి చిన్న దోమలు వస్తాయి కదా, ఆ దోమలో కూడా భగవంతుడు అణువు ఉన్నారు, అణువుకి మధ్యలో కూడా ఉన్నారనమాట పరమాత్మ. సో అలా అతని జ్ఞానానికి, అపరిమితమైన జ్ఞానానికి మన జ్ఞానానికి వ్యత్యాసం ఉంది చాలా, కానీ జ్ఞానం అయితే ఉంది. సో క్వాలిటీలో సేమ్ బట్ క్వాంటిటీలో డిఫరెన్స్. సో సచ్చిత్ ఆనంద కూడా అంతే అనమాట. మనకి కొంచెం ఆనందం ఉంటుంది, కానీ కృష్ణ మాత్రం ఆనంద సాగరం అనమాట. మనకి కొంచెం ఫర్గివ్నెస్ నేచర్ ఉంటుంది. మన కొడుకులను మనం ఏ తప్పులు చేస్తే మనం క్షమిస్తాం, పక్క వాళ్ళ కొడుకులను తప్పు చేస్తే శిక్షిస్తాం. కానీ కృష్ణ ఎన్ని తప్పులు చేసినా మనందరినీ క్షమిస్తూనే ఉన్నారు. మన క్వాలిటీ వచ్చేసి చాలా చిన్నగా ఇంతే ఉంటుంది, కానీ కృష్ణ యొక్క సేమ్ క్వాలిటీ కృష్ణకు ఉన్నప్పుడు అది 10, 100, 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో అది డిఫరెన్స్. సచ్చిదానంద, మనం కూడా సచ్చిదానందనే, భగవంతుడు సచ్చిదానందనే, కాకపోతే క్వాంటిటీలో డిఫరెన్స్. ఓకే ప్రభుజీ ఇంకో డౌట్. ఒక్క నిమిషం మాతాజీ, ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి చూసి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. మీరు ప్రభుజీ సోల్ సైజ్ ఎంత అని మీరే కదా అడిగింది. సో మన టిప్ ఆఫ్ ద హెయిర్ టిప్ ని సో 10,000 సార్లు మనం కట్ చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అది ఆ వంతు అనమాట అది. ఓకే, ఆత్మకి ఇంత ఇయర్స్ అని టైం ఉంటుందా, ఇన్ని జన్మలు అని ఉంటుందా? సో దామేశ్వర్ గారు అడుగుతున్నారు, మాతాజీ అడుగుతున్నారు, ఆత్మకి ఇన్ని ఇయర్సే ఉండాలి, ఇక్కడ ఇంత టైం వరకే ఉండాలి, ఇన్ని జన్మలు మాత్రమే ఉండాలని చెప్పి ఉంటుందా అంటే లేదు. సో ఆత్మ ఇక్కడికి వచ్చింది, కృష్ణ గోలోకాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మకి చావలేదు, లైక్ టైం ల్యాబ్స్లోకి రాదనమాట ఆత్మ, దానికి ఎప్పటికీ ఉంటుంది అనమాట అది. కాకపోతే ఎన్ని జన్మలు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన సాధన బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ మా సీనియర్స్ ఇచ్చారు. ఒక గ్లాస్లో వాటర్ పోసారు, ఓకేనా, దాంట్లో దాని అవతల రాధాకృష్ణ ఫోటో పెట్టారు, కనిపిస్తుందా కనిపించదా అంటే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్లో వాటర్ పోసి అవతల పక్క రాధాకృష్ణ విగ్రహాలు పెట్టాం. సో కనిపిస్తుందా కనిపించదా ఎక్కడి నుంచి చూస్తే? కనిపిస్తుంది, అవునా? అదే దాంట్లో మనం కొంచెం ఇంక్ పోసామనుకోండి, బ్లూ ఇంకో బ్లాక్ ఇంకో పోసాం, రెడ్ ఇంకో పోసాం, అప్పుడు కనిపిస్తుందా? కనిపించదు, అవునా? మరి ఎప్పుడు కనిపిస్తుంది అంటే దాన్ని ముట్టుకోవద్దు, కానీ మనకు కనిపించాలి కృష్ణుడు. ఎలా? ఎవరు చెప్తారు? ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే ఫైన్, దాంట్లో మనము ప్యూర్ వాటర్ పోస్తున్నాం అనుకోండి పైనుంచి. సో కొంచెం కొంచెంగా వాటర్ అన్ని మారిపోయి మళ్ళీ ప్యూర్గా ఫామ్ అవుతుంది అనమాట, అవునా? ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. కాకపోతే ఎంత ఫాస్ట్గా మనం చూడగలుగుతాం, ఆ ట్రాన్స్పరెన్సీ ఎంత ఫాస్ట్గా తేయగలుగుతాం అంటే, ఎంత ఫోర్స్ తోటి ఒక బిందె వాటర్ తెచ్చి ఒకేసారి పోసేసాం అనుకోండి, ఒక్క సెకండ్లో అయిపోతుంది, అవునా?
అదే మనము ఒక్కొక్క చుక్క మనకి గ్లూకోజ్ ఎక్కిస్తారు కదా హాస్పిటల్లో, అలా ఒక్కొక్క చుక్క పోస్తున్నాం అనుకోండి, కొన్ని గంటల సమయం పడుతుంది అది మొత్తం ప్యూర్గా అయ్యి మళ్ళీ ట్రాన్స్పరెంట్ కలిగి మళ్ళీ రాధాకృష్ణ కనిపించాలంటే. మన సాధన ఒక బిందెలాగా ఉందనుకోండి. ఇప్పుడు ప్రభుపాదతో ఉన్న శిష్యులందరూ కూడా వాళ్ళ సాధన ప్రభుపాదతో ఉన్నారు కాబట్టి ఎంతో ఫాస్ట్‌గా అయిందనమాట. ర్యాపిడ్‌గా అయిపోయిందనమాట. వాళ్ళ సాధన ఈజీగా చేయగలిగారు. ప్రభుపాద ఉన్నారు కాబట్టి అప్పుడు. సో, మన వైష్ణవుల సాంగత్యంలో చేసే సాధన బట్టి మనం ఎన్ని జన్మలు ఇక్కడ ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతామా అని అంత స్పీడ్‌గా వెళ్ళిపోతాం కృష్ణుడి దగ్గరికి మళ్ళీ గోలోకానికి. సో, అక్కడ మనం ఏం చేస్తాం గోలోకంలో అంటే 'లిటిల్ కృష్ణ' మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంచక్కా ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటుంటారు కృష్ణని. సో, యశోదమ్మ వండుతూ ఉంటుంది. రాధారాణి సేవ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుందన్నమాట అక్కడ. సో, మళ్ళీ మన రోల్ మనకొచ్చేస్తుంది అక్కడికెళ్ళగానే. వెయిట్ చేస్తూ మన పొజిషన్ వెయిట్ చేస్తూ ఉంటుందక్కడ. సో, అలా మన సాధన బట్టి ఉంటుంది. ఎన్ని జన్మలు ఇక్కడ ఉండేది అని. అందుకే మనం ఫస్ట్ రోజు ఇది చర్చించుకుందాం. సాధనమన పనులు సమకూరు ధరలోన. దానికి కొంచెం ప్రైజ్ కట్టాల్సుంటుంది. ప్రైజ్ ఏంటి అంటే, సో, మనకి చెప్తారు ఎంథూసియాజం. సో, అదొక్కటే ప్రైజ్. ఎంత ఎంథూసియాస్టిక్ ఉండాలంటే, యెస్! ఈరోజు నేను జపం చేయాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఈరోజు నుంచి 10 నిమిషాలు రోజు జపం చేయడానికి స్టార్ట్ చేస్తాను. సాంగత్యం తీసుకోవడానికి ట్రై చేస్తాను. టెంపుల్స్‌కెళ్ళడానికి ఇస్కాన్ టెంపుల్స్‌కెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ భక్తుల సాంగత్యం తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆన్‌లైన్‌లో క్లాసెస్ ఎట్టి పరిస్థితుల్లోను మిస్ అవ్వను. ఈ 6 డేసే కాదు, నెక్స్ట్ 600 ఇయర్స్ ఉన్నా సరే నేను ఆన్‌లైన్ క్లాసెస్ ఇలానే వింటాను. సో, ఆ యొక్క ఎంథూసియాజం ఉందనుకోండి, తొందరగా కృష్ణ వచ్చేస్తుందన్నమాట. ధ్రువ మహారాజ్‌కి ఆ యొక్క ఎంథూసియాజం ఉంది. వెంటనే 5 నెలల్లో వచ్చేసాడు కృష్ణ వచ్చేసాడనమాట. 5 ఇయర్స్ బాయ్ ఇన్ 5 మంత్స్ తీసేసుకున్నాడు భగవంతుని. దర్శనం చేసుకున్నారు. ఓకే. సో, ప్రభుజీ మనలో మంచి, చెడు ఆత్మలు ఉంటాయా? చెడు చేసేవాళ్ళు ఉంటారు. మంచి చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు? వెరీ గుడ్ క్వెషన్ వర్ష గారు. సో, ఆత్మలన్నీ ఒకేలా ఉన్నప్పుడు, వాటి లక్షణాలు ఒకేలా ఉన్నప్పుడు, మరి కొంతమంది ఎందుకు చెడుగా ఉంటారు? కొంతమంది ఎందుకు మంచిగా ఉంటారు? అవునా? సో, దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఆత్మ ప్యూరే. మనకి ప్రభుపాల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. రెయిన్ డ్రాప్ ప్యూర్‌గా ఉంటుంది. ఆకాశం నుంచి పడేటప్పుడు. కానీ ఎప్పుడైతే భూమి మీద బురద పడుతుందో, అది బురదగా ఫార్మ్ అయితుందన్నమాట. అవునా? అది కలుషితం అయిపోతుంది. అదే విధంగా ఆత్మ ప్యూర్. కానీ ఈ ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి కృష్ణ దగ్గర ఉన్నప్పుడు అది చాలా ప్యూర్‌గా ఉంటుంది గోలోకంలో. అదే ఆత్మ ఎప్పుడైతే భౌతిక దేహానికి ఈ భౌతిక ప్రపంచానికి వస్తుందో, రకరకాల లేయర్స్ తోటి అది కవర్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ లేయర్ థిక్‌నెస్ ఎంత అంటే మనిషి చేసుకునే కర్మ ప్రభావంగా ఉంటుందన్నమాట అది. వాళ్ళు తక్కువ తప్పులు చేశారనుకోండి, మీలాగా అంటే చాలా మంచి మంచి పనులు చేస్తున్నారనుకోండి, సో, మీలాగా త్వరగా కృష్ణ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల మందున్నారు బయట. అందరొచ్చారా ఇస్కాన్ టెంపుల్‌కి? ఈరోజు కొన్ని లోకల్‌లో ఇప్పుడు ఉప్పుగూడలో ఉన్నాము. ఇక్కడ హరినామ సంకీర్తన చేశాము. కొంతమందే వస్తారు మందిరానికి. అందరెందుకు రాలేరంటే, వచ్చిన వాళ్ళ యొక్క సుకృతి అంత తక్కువుంది కాబట్టి తొందరగా వచ్చేస్తారు. వాళ్ళ కర్మ చాలా తక్కువుంది. వాళ్ళ బిహేవియర్ కొంతమంది 3 గుణాలుంటాయని చెప్పాను గదా! సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని జెప్పేసి. కొంతమందికి తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ లేజీగా ఉంటారు. పోస్ట్‌పోన్ జేస్తూ ఉంటారు. కొంతమందికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చేసే కర్మల పూర్వం చేసే కర్మల ప్రకారం. ఎలా అంటే కొంచెం ఏమంటే అరుస్తా ఉంటారనమాట. నీకు అర్థం కాదు ఆ మాత్రం అని చెప్పేసి అరుస్తా ఉంటారు. ఇంత చిన్న విషయం ఆ మాత్రం అర్థం కాదు అర్థం చేసుకోకపోతే ఎట్లా? అది ఇది అని అరుస్తూ ఉంటారు. కొంతమంది సత్వగుణం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అలానా? ఓకే. చేద్దాం. అన్నీ కలిసి చేద్దాం. నో ప్రాబ్లమ్. సో, ఓకే. అలా చాలా కూల్‌గా ఉండి చాలా ఫాస్ట్‌గా పనులు చేస్తారు. చాలా కూల్‌గా ఉంటారు. డిస్టర్బ్ అవ్వరనమాట. చలించరంత త్వరగా. ఏపీజే అబ్దుల్ కలాం గారు సో, చాలా సత్వగుణం ఉంటారు. సో, అలా అతను కూల్‌గా ఉంటారు. కాకపోతే అతని ఆలోచనలు సో, ఎలా ఉంటాయంటే అసలు మామూలు మనిషిలా ఉండవు. సో, అంత కూల్‌గా ఉండి ఆలోచిస్తూ ఉంటారు. ఈ 3 గుణాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి. ప్రతి మనిషిలో ఈ 3 ఉంటాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది. తన గుణాలు. వాళ్ళు చేసిన కర్మల ప్రకారం. అందుకే కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం హరే కృష్ణ జపం చేస్తుంటామో, ఈ మనము ఏ గుణంలో ఉన్నా సరే ఫస్ట్ మనం సత్వగుణంలోకొచ్చేస్తాం. చాంటింగ్ చేసిన స్టార్టింగ్ మంచి సిన్సియర్‌గా కృష్ణని ప్రే చేస్తూ, వైష్ణవుల యొక్క సాంగత్యంలో ప్రయత్నిస్తూ అలా చాంటింగ్ చేస్తుంటే మెల్లిమెల్లిగా మనం సత్వగుణంలోకొస్తామనమాట. ఏది మంచి, ఏది చెడు అని విచక్షణ జ్ఞానం కలుగుతుంది. సత్వగుణంలో ఒక లక్షణం ఏంటంటే జ్ఞానము, రెండో లక్షణం సుఖము. సో, ఆ జ్ఞానం కలుగుతుందనమాట. ఏది మంచి, ఏది చెడు, ఎవరిని ఎలా ఉంచాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఆ జ్ఞానం కలుగుతుందనమాట. సో, ఒక్క నిమిషం ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకుంటాను.
సో ఆ సత్వగుణం మనకొచ్చి అలా ఇంకా జపం చేస్తుంటే ఈ 3 రజోగుణము, తమోగుణము, సత్వగుణం కాకుండా ఇంకొక గుణం ఉంటుందంట. విశుద్ధ సత్వగుణం లేదా శుద్ధ సత్వగుణం. దాన్ని వసుదేవ గుణము అంటారనమాట. వసుదేవ స్థితి. సో ఆ గుణానికి వెళ్ళినామంటే ఇంకా మనం ఈ ప్రపంచంలో ఉన్నా కూడా ఈ ప్రపంచాన్ని మనం కృష్ణతోటి ఉన్నట్టే ఉంటాం అనమాట. పరమహంస స్టేజ్ అది. సో అలా మనకి ప్రపంచంలో ఉన్నా సరే అందరినీ ఆత్మలాగా చూస్తాం. ఎవ్వరిని దూషించామన్నమాట ఇంకా. అందరిలోనూ కృష్ణ యొక్క అంశనే ఇతను. కృష్ణ యొక్క పిల్లలే అని చెప్పేసి చూస్తూ ఉంటామన్నమాట. అది వసుదేవ గుణము. చాలా ప్యూర్ ప్లాట్‌ఫార్మ్ అది. ఓకే. కొంతమందికి ఆ కర్మన అలా రజోగుణం ఎక్కువుంటుంది కాబట్టి వాళ్ళ యొక్క కోపాలు ఎక్కువుంటాయి. వాళ్ళు ఆలోచనలు చాలా ప్రమాదంగా ఉంటాయి. రజోగుణము ఇంకా మనం చూస్తే చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ వాడికి విచక్షణ జ్ఞానం లేదు. సత్వగుణం లేదు. విచక్షణ జ్ఞానం లేదు. అప్పుడేమవుతుంది అలాంటి వాళ్ళకి పవర్ ఇచ్చామనుకోండి, పీఎం పోస్ట్‌లో కూర్చోబెట్టామనుకోండి ఏం చేస్తారు? మొత్తం దేశాన్ని తీసుకెళ్ళి ఈ శత్రు దేశాలకు అమ్మేస్తారు డబ్బుల కోసం, స్వార్థం కోసం. చాలా ప్రమాదం. చాలా చాలా ప్రమాదం. అందుకే అప్పట్లో రాజులుండేవారు. కానీ వాళ్ళు ఋషులతో సాంగత్యం ఉండేవాళ్ళు, జ్ఞానాన్ని పొందేవాళ్ళు, రాజర్షులయ్యేవాళ్ళు. నాట్ ఓన్లీ రాజా, దే ఆర్ రాజర్షి. అన్ని వేదాలు అంత జ్ఞానం ఉండి అప్పుడు పరిపాలన చేసేవారనమాట. అలాంటి రాజు పరిపాలనలో ఉంటే ప్రజలందరూ క్షేమంగా ఉంటారట. సో అలా. సో ఎలాంటి టైంలో జపం చేయకూడదు. ఓకే. సో జపానికి ఈ టైం అంటూ లేదు. సో కొంతమందికి కొన్ని రిచువల్ అంటే కొన్ని ఉంటాయన్నమాట. సో చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మనము అక్కడికి వెళ్ళకూడదు. లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 11 రోజులు, బ్రాహ్మణులకి 11 రోజులు, క్షత్రియులకి 21 రోజులు. సో అలా వైశ్యులకి 40 రోజులు, శూద్రులకి 3 నెలలు. అలా కొన్ని శాస్త్రంలో వ్యత్యాసం చేశారు. సో ఆ రకంగా అప్పుడు మందిరాలకు వెళ్ళకూడదంటారు. అప్పుడు కూడా జపం చేయొచ్చా? సో దూరంగా ఉన్నప్పుడు జపం చేయొచ్చా? సో శ్మశానానికెళ్ళేసి వచ్చిన తర్వాత జపం చేయొచ్చా? బస్‌లో ఉన్నప్పుడు జపం చేయొచ్చా? పడుకునేటప్పుడు జపం చేయొచ్చా? సో అలా ఎన్నో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జపం చేయొచ్చా? స్నానం చేయకుండా జపం చేయొచ్చా? అంటే ఎప్పుడైనా జపం చేయొచ్చంట. ముఖ్యంగా ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్తున్నాను. హరే కృష్ణ మహామంత్రానికి జపం చేయడానికి ఏ కాలము తోటి పని లేదు. మనకి హరిదాస్ ఠాకూర్ గారు మన ఆచార్యులు ఉంటారనమాట. వాళ్ళు 22 గంటలు జపం చేశారు. అంటే ఎన్ని అంటే లైక్ ఓన్లీ 2 గంటలు మాత్రమే తన బాడీకి ఉపయోగించుకునేవారంట. సో అన్ని గంటలు జపం చేసేవారనమాట. సో జపాన్‌కి ఎలాంటి రూల్స్ లేవు. ఇది నేను చెప్పట్లేదు. చైతన్య శిక్షాష్టకంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్తున్నారనమాట. చైతన్య మహాప్రభు చెప్తున్నారు. నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తిస్ తత్రాపితా నియమిత స్మరణేన కాలః. తత్రార్పిత నియమిత స్మరణే న కాలః. సో ఎలాంటి చెడు కాలం, మంచి కాలం అంటూ లేదు. ఈ యొక్క స్మరణ చేయడానికి, జపం చేయడానికి అని చెప్తున్నారనమాట చైతన్య మహాప్రభు. సో మనకి ఓపెన్ లైసెన్స్ ఇచ్చేసారు. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడైనా జపం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో చైతన్య చరితామృతంలో ఒకతను సో మార్నింగ్ లేవగానే కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తారనమాట. సో తన యొక్క లోటా పట్టుకొని వెళ్తూ కూడా జపం చేస్తున్నారనమాట. సో అతను అంటారు, ఇంకొకరు అంటారు, మనము కాలకృత్యానికి వెళ్తున్నాము ఇప్పుడు జపం చేయొద్దు అని చెప్పేసి. ఏమో ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి భూకంపం వచ్చి చనిపోతామో తెలీదు. అప్పుడు వేరే ఆలోచనతో చనిపోతే కష్టం కదా! అందుకనే స్మరించుకుంటాను. జపమాల లేకపోవచ్చు చేతిలో, కానీ కృష్ణుని యొక్క స్మరణ ఉండాలి అనమాట. అలా అంటాడనమాట అతన్ని. చైతన్య మహాప్రభు అతను హీస్ ఆచార్య, హీస్ కరెక్ట్. ఏది చెప్తున్నాడు కరెక్ట్ అని చెప్తారనమాట. ఓకే. యాహ్! మీరు ఎన్ని ఇయర్స్ నుండి హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నారు? సో నేను 2011 సో జూన్ 11థ్‌కి స్టార్ట్ చేశాను. హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం. సో మీలానే క్లాసెస్ వింటూ అలా నేర్చుకొని సో అక్కడి నుంచి 2011 నుంచి నేను స్టార్ట్ చేశాను హరే కృష్ణ మహామంత్రం. అట్‌లీస్ట్ ఈ లైఫ్‌లో. ఓకే. 198 మాలలు హరిదాస్ ఠాకూర్. యెస్. సో 192 మాలస్. 2011. 13 సంవత్సరాలు. నేను యాక్చువల్లీ నా పుట్టుకతోటే సో అంటే నాకు చాలా ఇంట్లో చాలా పూజలు అవి ఇవి చేసేవారనమాట. కానీ ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేస్తున్నానో ఈ జపం ఎస్పెషల్లీ ఈ హరే కృష్ణ మహామంత్రం నా లైఫ్‌ని చాలా క్లారిటీకి వచ్చిందనమాట. సో నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్‌ని ముఖ్యంగా ఓవర్‌కమ్ చేయడానికి. సో ఇప్పటికీ అందరికీ అన్ని క్వాలిటీస్ ఉంటాయి. గుడ్, బ్యాడ్ అందరికి ఉంటాయి. అవునా? సో కానీ జపం చేసిన తర్వాత నాలో నేను చాలా అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట. ఎంతో చేంజ్ వచ్చింది.
సో అప్పట్లో నాకు చాలా కోపం వచ్చి అబద్ధం ఎవరైనా చెప్తే చాలా కోపం వచ్చి కొట్టేసేవాళ్ళనమాట. చెల్లెల్ని, తమ్ముల్ని ఎవరైనా సరే. సో లేకపోతే వాళ్ళని కొట్టలేకపోతే నాకు నేనే టకటక బకెట్‌తో స్నానం చేసుకుంటూ ఉండేవాడిని. కొంచెం కూల్ అవ్వడానికనమాట నాకు నేను. కానీ ఎప్పుడైతే చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశానో, వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నాకు అర్థమైంది స్టార్ట్ చేశాననమాట. ఓహ్! ఇట్స్ ఓకే. ఎందుకంత కోపమవుతున్నాను? సో లేదు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి అబద్ధం చెప్తుండొచ్చేమో. ఫర్గివ్. ఎన్ని జన్మలు నేను అబద్ధం చెప్పాను. ఎన్ని 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 జన్మల నుంచి అబద్ధాలు చెప్తున్నాను. కృష్ణ నన్ను ఫర్గివ్ చేశారు గదా! సో, నేను గూడా అందరిని ఫర్గివ్ చేస్తే కృష్ణ మళ్ళీ నన్ను ఫర్గివ్ చేస్తారు. సో, అలా వేరే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం స్టార్ట్ అయిందనమాట నాకు తెలియకుండానే. సో, ఓకే. ఏ పరిస్థితుల్లో చెప్పారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇట్స్ ఓకే. సో, అలా అనమాట. చాలా ఇదొక జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంతే. సో, ఇలా చాలా చాలా వరకు మనం పక్క వాళ్ళని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. దానికి ఎలాంటి ఏంది ఎడ్యుకేషన్ ఎలాంటి నో సైకోథెరపీ అలాంటి లెర్నింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఎస్ఎంఎస్ వస్తుంది అవునా? సింపుల్ మెసేజ్ సర్వీస్. మనం 'హరే కృష్ణ' చాంటింగ్ చేస్తే పీఎంఎస్ వస్తుంది. పరమాత్మ మెసేజ్ సర్వీస్. అందులో ఉన్న పరమాత్మ మనలో ఉన్న పరమాత్మ ఇన్‌స్పైర్ చేస్తారన్నమాట. లేదు అతను అలా చెప్తున్నారు. ఇతను ఇలా అలా అన్నమాట. మనకు తెలుస్తుంది. ఓకే. హరే కృష్ణ. సో, ఇంకేం ప్రశ్నలు లేకపోతే మనం ఈరోజు ఎండ్ చేద్దాము. సో, కల్పన మాతాజీ ఇంకా మీకేమైనా ప్రశ్నలున్నాయా? ఇంతకుముందు అడిగారు. రాధారాణి గురించి అడిగారు కదా! ఒక్కసారి మళ్ళీ అడుగుతారా ప్రశ్న? కల్పన మాతాజీ? హరే కృష్ణ. ఓకే. సో, రేపు ఇంతే ఎంతూసియాజం తోటి సో, అనుష మాతాజీ మాకు మెసేజ్ పెడతారు. సో, లైక్ తను టేస్ట్ క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం తెలుసుకునే టాపిక్ గురించి. ఓకే. మనం రాధారాణి, లక్ష్మీదేవి ఒక్కరేనా? ఓకే. చాట్‌లో పెట్టారు. రాధారాణి, లక్ష్మీదేవి ఒక్కరేనా అని అడిగారు. యాహ్! ప్రతిభ గారు చెప్తున్నారు. అవును. థాంక్స్. గుర్తు చేసినందుకు క్వెషన్. యెస్. సో, రాధారాణి, లక్ష్మి ఒక్కరే అన్నమాట. అంటే రాధారాణి యొక్క ఎక్స్‌పాన్షనే లక్ష్మీదేవి. ఓకే. వాళ్ళిద్దరికి డిఫరెన్స్. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే తన యొక్క ఎక్స్‌పాన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ ఒక ఎగ్జాంపుల్ నాకి ప్రభుపాల వారికి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. స్నానం కూడా చేయకుండా కూడా జపం చేయొచ్చా? యెస్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. అదే నేను చెప్తున్నాను కదా! సో, జపం చేయడానికి ఎటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ లేవు. సో, మనం కొన్ని ట్రైన్స్‌లో ఉంటాము. నైట్ షిఫ్ట్స్‌లో ఉంటాము. సో, నో ప్రాబ్లమ్. జపం చేయొచ్చు. ఇట్స్ ఓకే. ఫైన్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకుతోటి ఇంట్లో ఎలా ఉంటాడు? మంచిగా ఒక లుంగీ కట్టుకుంటాడు, బ్యాండేసుకుంటాడు, మంచి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. తన కొడుకు, తండ్రి ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. సో, చెస్ ఆడుతుంటారు, క్యారమ్స్ ఆడుతుంటారు, ఫైటింగ్ చేసుకుంటుంటారు, జోక్స్ ఏస్తుంటారు. అది ఒక మూడ్. ఓకే. కొడుకుతోటి అలా డీల్ చేయడానికి సో, అదొక మూడ్. అదే తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ యాక్చువల్లీ. ఒక్కసారి టై, కోట్, సూట్, బూట్ అన్నీ వేసుకొని ఆఫీస్‌కెళ్లారంటే వందల మంది లేచి నిల్చొని సెల్యూట్ జేస్తారు. అవునా? అదే తండ్రి ఇక్కడికొచ్చి ఈవినింగ్ కాగానే పిల్లలతోని ఆడుకుంటారు. మూడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఒక మూడ్‌లో వెళ్తారు. సో, తన పిల్లోడితోని ఆడుకునేటప్పుడు అదే తండ్రి ఇంకో మూడ్‌లో మారిపోతాడనమాట. సేమ్ వే సో, కృష్ణుడు ఇంట్లో ఉండే తండ్రిలాగనమాట. సో, అందరూ గోపి గో గో గోప బాలకులందరూ కూడా సో, గోప ఫ్రెండ్స్ అందరూ కృష్ణుడి మీద ఎక్కుతారు. కృష్ణుడిని తన మీద ఎక్కించుకుంటారు. "కృష్ణ నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నన్నెత్తుకో నువ్వు" అని చెప్పేసి గొర్రె పిల్లలు అలా ఆడుకుంటారు. సో, ఆ మూడ్ వేరనమాట. కృష్ణ మూడ్ వేరు. సో, కంప్లీట్‌లీ మనం ఎలా అనుకుంటే ఏ భావనతోటి కృష్ణ సేవ చేయాలనుకుంటే కృష్ణ ఆ భావనతోటి మనకి రెసిప్రొకేషన్ చేస్తారనమాట. నారాయణ యొక్క మూడ్ ఏంటి? అందరూ బ్రాహ్మణులందరూ వస్తారు. విష్ణు సేవ చేస్తూ ఉంటారు. ఆ మూడ్ ఐఏఎస్ ఆఫీసర్ మూడ్ ఎలా ఉంటుంది? సో, ఆ మూడ్ అన్నమాట. సో, అప్పుడు కృష్ణగా ఉన్నప్పుడు రాధారాణి ఆ మూడ్‌తో సర్వ్ చేస్తుంటారు. అదే కృష్ణ ఎప్పుడైతే విష్ణుగా మారుతారో అదే రాధారాణి లక్ష్మిగా సేవ చేస్తూ ఉంటారన్నమాట. సో, ద మూడ్ ఈస్ డిఫరెంట్. సో, ఓం సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అనుకుంటూ మంత్రాలు ఉచ్చరిస్తారు. పురుష సూత్రము, శ్రీ సూక్తము, విష్ణు సహస్రనామాలు అన్నీ అలా పూజలు చేస్తూ ఉంటారనమాట. సో, మూడ్స్ క్యారీ చేసే మూడ్ డిఫరెంట్. సో, కానీ సేమ్. ఇద్దరు కూడా సేమ్. సో, కృష్ణకి ఓకే. ఫైన్. సత్యనారాయణ గారు. యెస్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామ్ ప్రభు. ప్రభుజీ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభుజీ.
చెప్పండి ప్రభుజీ. ఒకటి ప్రభుజీ, మనం ఇప్పుడు మన ఇస్కాన్‌లో ఎక్కువ రాధారాణికి, కృష్ణునికి మాత్రం ప్రాముఖ్యత ఇస్తాం ప్రభుజీ. హ్మ్. మరి కృష్ణుడు అంటే సత్యభామ అండ్ రుక్మిణి వాళ్ళు గూడా ఉన్నారు కదా! మరి వాళ్ళ గురించి ఎప్పుడు చర్చించలేదు. దాని గురించి ఒక చిన్న డౌట్ ఉంది ప్రభుజీ, తెలుసుకోవాలని. ఓకే. ఓకే. సో, ఇది అందరికీ కుతూహలంగా ఉంటుంది. ఓన్లీ రాధాకృష్ణులు ఎందుకో పూజిస్తారు అని జెప్పేసి. సో, టాప్ మోస్ట్ అంటే ద ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కృష్ణ ఈస్ రాధారాణి. సో, రాధారాణి అందరు గోపికల్లో గూడా సో, రాధారాణి ద టాప్ మోస్ట్ అన్నమాట. కృష్ణ యొక్క ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ రాధారాణి అన్నమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ రాధారాణి నుంచి వచ్చిన ఎక్స్‌పాన్షన్స్ ఇన్ 3 డిఫరెంట్ మోడ్స్‌లో తన యొక్క అంశాలు గూడా మొత్తం ఒక్కొక్క 3 తీసుకున్నారు. సత్యభామ ఒక 3, రుక్మిణి ఒక 3 అలా అన్నమాట. సో, ద టాప్ మోస్ట్ సర్వీస్ యాటిట్యూడ్ ఉండేది రాధారాణికన్నమాట. సో, అందుకే మనం ఎప్పుడు రాధా కృష్ణ అంటాం. సో, అన్ని ఇప్పుడు మనకి భాగవతంలో చూసుకున్నా సరే, సో, అందరు గోపికలు వదిలేసి రాసలీల మధ్యలో ఎళ్తారనమాట కృష్ణ. రాధారాణి దగ్గరికెళ్తారు. సో, ఐ మీన్ రాధారాణిని మాత్రమే పట్టించుకుంటారు. ఎందుకంటే, రాధారాణికి ఎంత నిస్వార్థమైన స్వభావం ఉంటుంది అంటే, కృష్ణ గూడా రెసిప్రొకేట్ చేయలేనంతగా అన్నమాట. సో, కృష్ణ భగవద్గీతలో ప్రామిస్ చేస్తారు. "ఏ ధామాం ప్రపద్యంతే తాంస దైవ భజామ్యహం మమ వర్తమాన్ వర్తంతే మనుష్య పార్థ సర్వశః." సో, ఎవరెవరు ఎలా అయితే నన్ను పూజిస్తారో ఓ పార్థ, నేను వాళ్ళకలా నా యొక్క మర్సినిస్తాను. ఎగ్జాక్ట్‌లీ అలానే. నన్ను తండ్రిగా పూజిస్తే నేను నాకు తండ్రిగా నేను వాళ్ళకి ప్రేమనిస్తాను. ఒక కొడుకుగా నన్ను పూజిస్తే యశోదమ్మల చేతిలో ఆట బొమ్మనవుతాను కొడుకుగా. కానీ రాధారాణి విషయంలో కృష్ణుడు ఏం చేయలేకపోయారంట. తన ప్రేమని తిరిగి ఇవ్వలేకపోతున్నారంట. అంతగా ప్రేమిస్తుందన్నమాట రాధారాణి. సో, అందుకే ద టాప్ మోస్ట్ డివోటీస్ రాధారాణి. రుక్మిణి వీళ్ళందరూ గూడా అష్టభార్యలు గూడా అందరూ రాధారాణిని ఫాలో అవుతారు. సో, అందుకే మనం రాధారాణి యొక్క స్టెప్స్‌లో ఫాలో అవుతున్నాం. సో, ప్రభుజీ ఇంకొక డౌట్. ఓకే. ఒక్క నిమిషం. ప్రభుజీ మీకు అంటే ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ప్రశ్న తీసుకుంటున్నాను. నాన్ వెజ్ సరే. తిన్నా కూడా నాన్ వెజ్ తినము, కానీ వండుతాం. అది పాపమా? యాక్చువల్లీ శాస్త్రంలో ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే అది కరెక్టే. అది పాపమే. ఎందుకంటే వేరే అన్ని జీవులు కూడా కృష్ణ యొక్క అంశాలు కాబట్టి, అది మన మన పేరెంట్స్‌కి ఒక అతను ఉన్నాడనుకోండి తమ్ముడు మనకి. సో, అతన్ని చంపేయలేం గదా! అదే విధంగా ఇవి మాటలేవు కాబట్టి మనం చంపుకొని తినడం అది పాపం. ఓకేనా? సో, అది మాక్సిమం మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ నాన్ వెజ్ కొంతమంది గుడికొస్తుంటారు. నేను నాన్ వెజ్ తిన్నాను ఈరోజు రావద్దు అని గాని. కృష్ణ టెంపుల్‌కి, కృష్ణ భక్తికి, కృష్ణ నామానికి ఏది కూడా ఇంపిడిమెంట్ కాదు. ఎప్పుడైనా ఎవరైనా జపం చేయొచ్చు. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో, ఎవ్వరైనా జపం చేసుకోవచ్చు. ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్నా సరే మీరు జపం అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది జపం. సో, మీరు దాని గురించి కంగారు పడకండి. సో, ఒక మీకు టైం ఉంది అంటే ఒక ఉదాహరణ లైవ్ నేను పండర్‌పూర్‌కెళ్ళినప్పుడు ఒక 58 ఇయర్స్ అన్నమాట అతనికి. సో, అతను వానప్రస్థ ఆశ్రమం తీసుకున్నారు. మేమందరం అడిగాం. 40 మంది బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం. సో, ప్రభుజీ మీరు అలా ఎలా మీరు పెద్ద చాలా లక్షాధికారి గదా! మీరు వానప్రస్థం ఎలా వచ్చేసారు? అన్నీ ఎంజాయ్ చేసేవారు గదా! అంటే అతనన్నారు, నేను యాక్చువల్లీ సీఏని 4 కంపెనీలో పనిచేస్తాను. ఒక్కొక్క కంపెనీ నాకు 8,00,000 సాలరీ ఇస్తుంది. ఎంత? 8,00,000 పర్ మంత్. నాట్ పర్ ఇయర్. నెలకి 8,00,000 సాలరీ ఇస్తుందన్నమాట. అంత పెద్ద పెద్ద కంపెనీలో చేస్తాను. 4 కంపెనీలున్నాయి. నెలకి 32,00,000 నా సాలరీ. మా మామయ్య గారు నాకు పాకెట్ మనీగా ఎవ్రీ మంత్ రూ. 2,00,000 పంపిస్తుంటారు. సో, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నాకు పంపిస్తూ ఉంటారు. సో, అలా నెలకి 35,00,000 నాకెక్కడికి పోవు. నాకొచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్, షాప్స్ నేను పెట్టిన ఇవన్నీ గూడా. సో, అలా నా లైఫ్ ఎంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా కొడుకు మాత్రం ఒక డివోటీ. అతనన్నారు, "నాన్న నువ్వేదైనా చెయ్యి, కానీ జపం మాత్రం స్టార్ట్ చెయ్యి" అన్నారు. అతనికి 4 రెగ్యులర్ ప్రిన్సిపల్. మందు తాగేవాడు, మద్యపానం సేవించేవాడు, అంటే మందంటే మద్యపానం సేవించేవాడు, నాన్ వెజ్ తినేవాడు, స్త్రీ సంఘం రోజు ఒక స్త్రీతోటి ఉండేవాడు, జూదం ఆడేవాడు. రోజు పేకాట ఆడేవాడనమాట. డబ్బులన్నీ అక్కడ పెడుతుండే అనమాట. సో, అతను ఎప్పుడైతే ఫస్ట్ డే 1 అతనికొక చిన్న ఉన్న క్వాలిటీ ఏంటంటే తన కొడుకంటే ప్రాణం అనమాట తనకి. సో, తన కొడుకు జపం చేయమన్నాడు కదా! జపం స్టార్ట్ చేశాడు. డే 1 ఒక మాల చేశాడు. డే 2 16 మాలలు చేశాడు. 16 మాలలు చేసేసాడనమాట. సెకండ్ డేలోనే 16 మాలలు చేసేసాడతను. అలా ఒక వారం 16 మాలలు చేశాక అతనికనిపించింది, నాకిన్ని లక్షలొస్తున్నాయి గదా! నేను అంటే ప్రతి కంపెనీలో 2, 2 గంటలు పని చేసేవాడనమాట ఒక రోజుకి. ఒక కంపెనీ మానేస్తాను. 2 గంటలు సమయం పడుతుంది నాకు 16 మాలలకి. ఒక కంపెనీ మానేస్తాను. ఇంకా నాకు 8,00,000 సాలరీ పోతే 24,00,000 అలా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్ అని చెప్పేసి 2 గంటలు ఆపేసి 16 మాలలు జపం చేశాడనమాట. సో, నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అనుకున్నాడు, ఇన్నిగనం ఎందుకు నాకు? ఇంకో కంపెనీ రిజైన్ చేస్తా అని చెప్పేసి ఇంకొక 2 గంటలు యూ నో సేవ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకో కంపెనీ రిజైన్ చేసేసి
ఇంకో 16 మాలలు స్టార్ట్ చేశాడు. సెకండ్ వీక్‌లో 32 మాలలు స్టార్ట్ చేశాడనమాట అతను. థర్డ్ వీక్ అవ్వగానే థర్డ్ కంపెనీ రిజైన్డ్. మొత్తం 48 రౌండ్స్ పర్ డే ఇన్ 3 వీక్స్‌లో. ఫోర్త్ వీక్ వచ్చేసరికి అతను అనుకుంటాడు నెక్స్ట్ ఏకాదశి రోజు నేను అన్ని కంపెనీస్‌కి రిజిగ్నేషన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు భార్య లేదు. సో నాకున్న ఒక కొడుకు కూడా మంచి భక్తుడయ్యాడు. తన కాళ్ళ మీద తను నిల్చున్నాడు. నా డబ్బులు అవసరం లేదు తనకి. నో ప్రాబ్లమ్. సో నాకు ఎన్నో డబ్బులున్నాయి కదా! ఇవన్నీ కూడా నేను కృష్ణ సేవకు ఉపయోగిస్తాను. నా యొక్క లాస్ట్ స్టేజ్ నా లైఫ్‌లో కృష్ణ సేవకు ఉండాలని చెప్పేసి ఆ ఫోర్త్ కంపెనీ కూడా రిజైన్ చేసేసి ప్రతి డే 64 మాలలు స్టార్ట్ చేశాడంట అతను. ప్రతిరోజు 64 మాలలు స్టార్ట్ చేశారు. చెప్పలేనంత ఆస్తి ఉంది అతనికి. నేనేం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఆస్తి మొత్తం కూడా మంచిగా కృష్ణ సేవలో వైష్ణవులు పిలుస్తూ వాళ్ళకి మంచిగా చేస్తూ అన్నదానాలు. అతను చెప్తున్నాడు ఈ 4 కూడా అంటే వ్యసనాలు, మద్యపానాలు, నాన్ వెజిటేరియన్, స్త్రీ సాంగత్యము, జూదము ఎలా వెళ్ళిపోయా కూడా అతనికి తెలియదంట. థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ చాంటింగ్. హరి బోల్. సో మంత్ర పవర్ అలాంటిది. హరే కృష్ణ మహామంత్ర మనకి దాని గురించి స్పెసిఫిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను తిన్నాను, చికెన్ మటన్ తిన్నాను ఎలా? నో ప్రాబ్లమ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మా పిల్లలకి. ఎలా అంటే ఒక పిల్లోడు అమెరికాకెళ్ళాడు. 12 ఇయర్స్ తర్వాత తిరిగొచ్చాడు. జర్నీలో అలసిపోతాడు కదా! సో 1.5 డే పడుతుంది. 1 డే పడుతుంది. సో డ్యాడీ నేను రాగానే కంట్లోంచి నీళ్లు పెట్టుకుంటున్నాడు తండ్రి. సో గుండెలకి హత్తుకునేలా ప్రేమ ఉరికొస్తుంటాడనమాట తండ్రి. అతను అంటాడు, నాన్న ఒక నిమిషం ఆగు, నేను స్నానం చేయలేదు. మరి నువ్వు స్నానం చేసి వస్తా అంటే ఒక లెంపకాయ ఇస్తాడనమాట. ఇప్పుడు అవసరమారా అని చెప్పేసి గట్టిగా హత్తుకుంటాడంట. అవునా కాదా? ఆ స్నానం చేయకపోవడం అదొక ఇంపెడిమెంటా? అదొక అడ్డంకా తండ్రికి? లేదు. సో అదే విధంగా ఎన్ని జన్మల తర్వాత మనం వచ్చామో కృష్ణ దగ్గరికి. ఎన్ని జన్మల తర్వాత హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నామో తెలీదు. ఇప్పుడు కూడా మనము నాన్ వెజ్ తిన్నాము. నాన్ వెజ్ నా లైఫ్‌లో ఉంది. మా ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారని ఇవన్నీ చెప్తే కృష్ణ ఊరుకో గమ్మునుండు ఫస్ట్ నువ్వు వచ్చావు కదా! చాంటింగ్ చేయి ఫస్ట్ అంటాడనమాట. ఎంతో ప్రేమ నేను వద్దాం అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న రీజన్ చెప్పకు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. నేను అర్థం చేసుకోగలుగుతా. నువ్వు దాని గురించి చింతించకు. ఫస్ట్ నా జపం చేయి. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చేస్తుంటే నేను వింటుంటే నాకు హ్యాపీగా ఉందంటాడనమాట. కృష్ణ మనం ఒక్క అడుగేయగానే తన వైపు నుంచి 100 అడుగులతోటి ఉరికొస్తుంటాడనమాట కృష్ణ. సో కృష్ణ ఒక అడుగు వేరు, మన ఒక అడుగు వేరు. ఎలా అయితే సో మనం $1 ఇక్కడి నుంచి మనం 1 రూపీ. యూఎస్ వాళ్ళు పంపించేది $1. క్వాంటిటీ 1 ఐ మీన్ నెంబర్ 1 కానీ $1 1 రూపీ ఒకటేనా? 1 రూపీ అంటే $72. ఒక డాలర్ 72 సంథింగ్ అలా ఉంటుంది. అవునా? సో కృష్ణ ఇచ్చే 1 రూపీ మనకి చాలా పెద్దగా. మనం ఒక మాల జపం చేస్తున్నాం. దానికి కృష్ణ ఇచ్చే మర్సీ అది వేరులా ఉంటుందన్నమాట. ఓకే. ఏం కంగారు లేదు. నాన్ వెజ్ ఉన్నా, తిన్నా, వండినా నో ప్రాబ్లమ్. ఫస్ట్ కృష్ణకి మనం దగ్గర అవ్వాలి. ఓకేనా? ప్రభుజీ ఇంకొక బ్రహ్మ మెటీరియల్ వల్ల ఉంటాడు కదా ప్రభుజీ అని అతను కూడా మాయకి సేవ చేస్తాడా ప్రభుజీ? అయితే ఒక్కసారి కల్పన గారు అన్మ్యూట్ చేసి మీరు ఒక డౌట్ చెప్పండి. ప్రభుజీ డౌట్ అయ్యాక సత్యనారాయణ ప్రభు మీ డౌట్ చెప్తారా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. కల్పన మాతాజీ తర్వాత అన్మ్యూట్ చేయండి. సత్యనారాయణ ప్రభు మీ డౌట్ ఏంది? ప్రభుజీ చెప్పండి సత్యనారాయణ గారు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. మనకు మన యుగాలు సత్యయుగము, అదే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము కదా ప్రభుజీ. అవునవును. పొద్దున నేను జపసియేషన్లో హరిప్రియ మాత గారు 4 యుగాలని చెప్పారు. నేను 5 యుగాలు కదా మాత అని అంటే, మన ఇస్కాన్లో 4 యుగాలే. మన చైతన్య చరితామృతంలో 4 యుగాల గురించే ఉంది అని మాత 5 యుగాల పేర్లేంటి? మీకు తెలిసిన 5 యుగాల పేర్లేంటి? కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. అయితే 4 ఇట్లలో ఒకటి మిస్ అవుతుంది. ఇంకో మిస్ అయ్యే యుగం ఏమనుకుంటున్నారు మీరు? నేను కృతయుగం చెప్పాను, త్రేతాయుగం వచ్చింది. కృతయుగం లేదు. కృత అన్న సత్యయుగం అన్న ఒకటే. కృతయుగము సత్యయుగం, ఇంకొక పేరు సత్యయుగం అంతే. ఆ 2 పేర్లు ఒకటే. సత్యయుగం లేదా కృతయుగము. నెక్స్ట్ యుగం వచ్చేసి త్రేత, ద్వాపరి, కలి. ఓకే ఓకే. అయితే సత్యయుగం అన్న ఒకటే కదా ప్రభుజీ? కృతయుగం అన్న సత్యయుగం అన్న ఒకటే. అది క్లియర్ గా నేను తెలుసుకోలేకపోయాను. సో 2 ఒకటే. అది అన్ని శాస్త్రాల్లో ఒకటే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇస్కాన్, నాట్ ఓన్లీ చైతన్య చరితామృత. సో కృతయుగం అన్న సత్యయుగం అన్న ఒకటే. ఓకే ఓకే ప్రభుజీ.
ఆ, కల్పన మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఒక్కసారి మీ డౌట్ అడుగుతారా మాతాజీ verbal గా? ప్రభుజీ బ్రహ్మదేవుడు కూడా మెటీరియల్ వరల్డ్ లోనే ఉంటారు కదా, ఆయన కూడా మాయకి సేవ చేస్తారా? సో మాయకి సేవ, ప్రపంచంలో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనము 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, అదే కృష్ణ సేవ లేదా మాయ. ఆటోమేటిక్గా ఇంకా మాయ సేవలో ఉంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సాగర్ నదిలో ఈదుతున్నాం అనుకోండి, మనము ఈదుతున్నప్పుడు మనం పైన ఉంటాము, ఒకళ్ళు ఈద ఆపేసాం అనుకోండి, బై డిఫాల్ట్ మనం కింద పడిపోతాం, అవునా? సో కృష్ణ సేవ చేయలేదనుకోండి, బై డిఫాల్ట్ మనం చేసేది మాయ సేవనే అనమాట. సో మాయ కృష్ణ అంటే కొంచెం ఇంకా వేరే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ అంటే అర్థం కాకపోవచ్చు. సో మాయ అంటే ఏంటి అని చెప్పేసి, సో మనం ఏదైతే కృష్ణ నుంచి దూరం తీసుకెళ్తుందో అది మాయ. ఓకే, సో మనకి బ్రహ్మ కూడా మాయ సేవ చేస్తాడంటే, ఈ బ్రహ్మాండంలో బ్రహ్మకి కూడా 100 ఇయర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటారు. సో ఆ ఒక్కొక్క బ్రహ్మకి 100 ఇయర్స్ ఉంటాయి. మనకి ఎలా అయితే 100 ఇయర్స్ ఉన్నాయో, బ్రహ్మ 100 ఇయర్స్ వేరు, మన 100 ఇయర్స్ వేరు. ఇదైతే ఐడియా ఉంది కదా. మనము ఇయర్లీ ఒక్కసారి పితృతర్పణలు ఇస్తాం. ఇయర్లీ ఒక్కసారి ఎందుకు ఇస్తామండి అంటే, పితృలోకాల్లో మనకి ఇక్కడ 1 ఇయర్, వాళ్ళకి జస్ట్ అది 1 డే. అది ఈరోజు డే వచ్చిందంటే మనకు ఒక 1 ఇయర్ అయిపోతుంది అనమాట. అందుకే మనము ఎవ్రీ ఇయర్ ఆ తిథి పెడుతూ ఉంటే వాళ్ళకి ఎవ్రీ డే వెళ్తున్నట్టు అర్థం. సో ఇక్కడ నుంచి లైక్ అలా వాళ్ళకి ఒక డే అంటే ఇక్కడ మనకి 1 ఇయర్. అదే సత్యలోకానికి పై ఇలా వెళ్తూ ఉంటే అక్కడ 1 సెకండ్ అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయిపోతుంటాయి అనమాట. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. బ్రహ్మలోకంలో 1-2 సెకండ్స్ అంటే ఇక్కడ కొన్ని ఇయర్స్ అయిపోతుంటాయి. అక్కడ కొన్ని నిమిషాలు అంటే ఇక్కడ యుగం మారిపోతుంది. అలా ఉంటుందన్నమాట టైం స్పాన్. అలా బ్రహ్మకి 100 ఇయర్స్ ఉంటాయి. సో అలా బ్రహ్మకి 100 ఇయర్స్ ఉంటాయి. ఆ 100 ఇయర్స్ అయ్యాక ఒక్కొక్క బ్రహ్మ చేంజ్ అవుతూ ఉంటాడనమాట. అందుకే మనకి భవిష్యత్ బ్రహ్మలో అశ్వత్థామ, హనుమ వీళ్ళందరూ భవిష్యత్ బ్రహ్మలు అనమాట. సో కొంతమంది బ్రహ్మలు మాయకి అట్రాక్ట్ అవుతారు. కానీ ఇప్పుడున్న కరెంట్ ప్రెజెంట్ బ్రహ్మ పదవి తీసుకోగానే, ఒక జీవుడు ఆ పదవికి రాగానే బ్రహ్మ పదవికి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడనమాట. కృష్ణ అతనికి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, నువ్వు మాయలో పడవు, ధైర్యంగా సృష్టి చెయ్యి అంటారనమాట. కృష్ణ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడున్న బ్రహ్మ మాయకి సేవ చేయనట్టే. కేవలం కృష్ణకి ప్యూర్ డివోటీ అనమాట ఇప్పుడు ఉన్న బ్రహ్మ మనకి. ప్రభుజీ ఇంకో డౌట్. చెప్పండి మాతాజీ. ప్రభుజీ పరశురామ అనుషమాత ఒక్క నిమిషం మాతాజీ. సో అనుషమాత చెప్తున్నారు, మనం కూడా ప్రతి జీవ కృష్ణను వదిలి గోలోకం వదిలి భూలోకంలో వచ్చిన తర్వాత ప్రతి జీవకి వచ్చే ఫస్ట్ బాడీ ఏంటంటే బ్రహ్మస్ బాడీ. ఎందుకంటే బ్రహ్మ బాడీ ఇందాక సత్వగుణం, రజగుణం, తమగుణం చెప్పాం కదా. సో బ్రహ్మ బాడీ సత్వగుణంతో చేసింది అనమాట. లైక్ ఎలా అంటే కంప్లీట్లీ ప్యూర్ అనమాట. లైక్ ఇంత కూడా లైక్ వెరీ లెస్ స్కోప్ ఆఫ్ తమగుణ అండ్ రజోగుణ, 0.00001 ఎక్కడో అనమాట ఇంకా. సో మనకి ఆ ఒక్క బాడీని ఇస్తారనమాట. సో ఎక్కువ స్కోప్ ఉండదు కాబట్టి తొందరగా మళ్ళీ కృష్ణ దగ్గరికి వెళ్దామని. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బ్రహ్మ పొజిషన్ నుంచి మెల్లిమెల్లిగా పడిపోతూ మెల్లిగా పడిపోతూ ఈ యొక్క స్టేజ్కి వస్తాం, ఈ శరీరం తీసుకుంటాం. అంటే అర్థం చేసుకోండి, ఒకప్పుడు మీరందరూ కూడా బ్రహ్మాండాన్ని ఏలిన వారే, బ్రహ్మ అయిన వారే. మనందరము కూడా ఒక బ్రహ్మ అయ్యాం. అంటే మరి ఈ బ్రహ్మాండంలోనే అంటే ఏదో బ్రహ్మాండాలు చెప్పలేం, కానీ ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో దాని అర్థం. సో ఎన్ని బ్రహ్మాండాల్లో సో మనము ఒక బ్రహ్మ అయ్యామన్నమాట మనం. దాని తర్వాత మనము పడిపోతూ మన చేతన డిస్టర్బ్ అవుతూ ఇక్కడికి వచ్చాం. సో ఎస్ కల్పన మాతాజీ. ప్రభుజీ వైష్ణవులకి మళ్ళీ రీబర్త్ ఉంటుందా ప్రభుజీ? అంటే కృష్ణ కాన్షియస్నెస్ ని షేర్ చేయడం ఉంటుంది. సో ఒకసారి మనం శుద్ధ భక్తి చేయలేదా, మనం భక్తి చేస్తూ కూడా ఏదైనా డిజైర్స్ ఉంటే మనకి భక్తి 100% చేస్తేనే మనం కృష్ణ దగ్గరికి వెళ్తాం. అదే 50% చేసాం అనుకోండి, సో చనిపోతాం కదా. మళ్ళీ నెక్స్ట్ బర్త్ లో కూడా ఒక వైష్ణవ ఫ్యామిలీలో పుట్టి 51% నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే డే 1 నుంచే ప్రసాదం తింటాం కదా భక్తుల ఫ్యామిలీలో పుడితే. సో అలా మన డివోషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు అందరూ చూస్తే ఇప్పుడు మాధవ, సో భక్త భాగవత్ ఉన్నాడు కదా, సో అతను అలానే అనమాట. సో అతని ప్రీవియస్ లైఫ్ లో ఎంతో భక్తి చేశాడు. 89-95% అయి ఉంటుంది అనుకుంటా. మిగతా 5% చేసుకోవడానికి వచ్చాడు. 5% కాగానే
100% అయిపోయిన తర్వాత గోలోకానికి వెళ్తామన్నమాట. అది కృష్ణ చాయిస్. వాళ్ళు గోలోకానికి వెళ్తారా? లేదా ప్రభుపాద ఎక్కడెళ్తే అక్కడికి వెళ్ళి ప్రభుపాద యొక్క సేవలో ఉంటూ ఆ బ్రహ్మాండాలను తరించుకుంటూ వెళ్తారా అనేది వాళ్ళు కృష్ణ ఇంకా ప్రభుపాద చూసుకుంటారన్నమాట. గురువు ఇంకా ప్రభుపాద. సో మనకి అలా శుద్ధ భక్తులు కూడా ఎప్పుడు కూడా గోలోకంలో ఉందాం అనుకోరంట. మన కోసం మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకుంటారు ఈ ప్రపంచంలోకి. ప్రభుజీ ప్రభుపాద్కి కూడా రీబర్త్ ఉంటుంది ప్రభుజీ. వాళ్ళకి రీబర్త్ ఉండదు. వాళ్ళు అనుకుంటారు. సో కృష్ణ పంపిస్తారు. శుద్ధ భక్తుల్ని కృష్ణ రిక్వెస్ట్ చేసి పంపిస్తారు. మనని ఏంటంటే కర్మ ప్రకారం మనం పుడతాము. కానీ వాళ్ళు కృష్ణ కోసం పుడతారన్నమాట. కృష్ణ కోసం జన్మ తీసుకుంటారు. మనం ఏంటి మనకి నిత్య సిద్ధ కొంతమంది ఉంటారు. సాధన సిద్ధ కొంతమంది ఉంటారు. నిత్యబద్ధ కొంతమంది ఉంటారు. అంటే నిత్య సిద్ధ అంటే జీవులు ఏంటి అంటే ఎప్పటికీ కృష్ణ ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు కృష్ణ లోకంలోనే ఉంటున్నట్టు అన్నమాట. వాళ్ళకి ఈ లోకంలో చూస్తూ కూడా కృష్ణ మాత్రమే స్మరించుకుంటారు. వాళ్ళు నిత్య సిద్ధ ఎప్పటికీ కృష్ణ గురించే ఉంటుంది అనమాట. సాధన సిద్ధ ఏంటి అంటే సాధన చేస్తూ 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 ఆ స్థాయికి వెళ్తారనమాట. మనం అందరం జపం చేస్తూ ఉన్నాం అవునా. సో సాధన కష్టపడి సాధన చేస్తూ 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 ఒకానొక జన్మలో లేదా ఈ జన్మలోనే ఇంకా ప్యూర్ గా ఉంటే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఆ సిద్ధ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు కృష్ణ లోకానికి. కొంతమంది ఏంటంటే నిత్యబద్ధ చెయ్యి 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 అన్న తర్వాత కూడా చెయ్యమన్నమాట. ఇక్కడే ఉంటాం. నో నాకు ఇదే హ్యాపీగా ఉంది, ఇలానే ఉంటా అని చెప్పేసి ఇలా ఉంటారనమాట. సో అలా 3 స్థాయిలు ఉంటాయి. సో నిత్య సాధన సిద్ధ ఇంకా నిత్యబద్ధ మళ్ళీ జన్మలు రీబర్త్ తీసుకుంటారు కర్మ ప్రకారం. కానీ నిత్య సిద్ధులు మాత్రం కృష్ణ కోసం వస్తారు ఇక్కడికి. కృష్ణ రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని రండి అని. సో అలా ప్రభుపాద రీబర్త్ తీసుకుంటారంటే అది కృష్ణ ఇష్టం అనమాట. సో ప్రభుపాదకి కృష్ణ చెప్తారు వేరే బ్రహ్మాండం, ఇప్పుడు ఈ బ్రహ్మాండం అయిపోయింది, ప్రభుపాద్ వేరే బ్రహ్మాండానికి వెళ్ళానంటే వేరే బ్రహ్మాండానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తారు కృష్ణ. ఓకే. సో మనం మిగతా ప్రశ్నలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం. ఆల్రెడీ 10 అయింది కాబట్టి. సో అందరూ టైంకి రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ ఎంతూజియాస్టిక్ గా జపం చేసుకుందాం. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీల ప్రభుపాదకి జై.